श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे। हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव। हे नाथ नारायण वासुदेव। जय बोलो श्री कृष्णचंद्र भगवान की जय।
सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकण्ठचापखण्डन पाकारिप्रमुखविनुतभण्डन विलसत्काकुत्स्थवंशमण्डन राकेन्दुयशो विशाल रामनृपाल। నిన్న ఉరుములు మెరుపులు పిడుగుల మధ్య రుక్మిణీదేవి తనకి కలిగినటువంటి ఆ కష్టాన్ని తొలగించేటువంటి వాడెవడా, ఆ సమయంలో తనని రక్షించేటువంటి నాథుడు ఎక్కడున్నాడో తనకి స్పష్టంగా తెలుసు. అయితే ఆయనేమో ద్వారకలో ఉన్నాడు, ఈమెమో ఇక్కడ విదర్భ దేశంలో ఉంది. విదర్భ అంటే మనకి వేదాలలో కానీ పురాణాలలో కానీ లేదా ఇతిహాసాల్లో కానీ వాడబడినటువంటి ఈ సంస్కృత పదాలకి అనేక అర్థాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా సాధకుడుగా ఒక ధర్మజీవనాన్ని గడిపేటువంటి వారు 3 రకాల అర్థాలను తీసుకోవాలి. ఒకటి ఆది భౌతికం, రెండోది ఆది దైవికం, మూడోది ఆధ్యాత్మికం. విదర్భ ఈ పేరు వింటే దర్భ మనందరికీ తెలుసు కదా, ఏంటి గడ్డి కాదు, దర్భ. ముట్టుకుంటే చెయ్యి తెగుతుందన్నమాట, కోసుకుంటుంది. తెలుసా మీకు? వైనతేయుడు అమృతం తీసుకొచ్చినప్పుడుట ఆయన తీసుకొని వెళ్తుంటే ఆ అమృతం జారి భూమండలం మీద కరెక్ట్గా దర్భం మీద పడిందిట. అందులో నాగులు ఉన్నాయి కదా, పాములు. నేను బతికిపోవాలి అనుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి దర్భం నాకిందిట. అప్పటికి అమృతం జారిపోయింది, ఆ దర్భ కోసుకుపోయి నాలుక 2 అయిందంట. అందుకని పాముకు 2 నాలుకలు అయ్యాయి. ఇక్కడ దర్భ అంటే యాక్చువల్గా దర్భలు దేనికి ఉపయోగిస్తారు అని అంటే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి ఉపయోగిస్తారు చాలా ఎక్కువగా. దానికి మరొక నామం ఏమిటి అంటే పవిత్రం అంటారు. పవిత్ర ధారణ అంటే ఉంగరం రూపంలో తయారు చేసుకొని వేసుకుంటారు. అలాగే దర్భతో కూర్చ కూడా తయారు చేస్తారు. అపరకర్మలు చేసినా, నిత్య నైమిత్తిక ఇష్టకామ్యాది కర్మలు చేసినా కూడా ఈ దర్భలని అగ్రభాగంలో బ్రహ్మని, మధ్య భాగంలో ఈశ్వరుణ్ణి,
మొదలు భాగంలో శ్రీ మహావిష్ణువుని ఆవాహనం చేసి దర్భ పూజ చేస్తారండి ముందు కూర్చొని. ఆ తర్వాతే అన్నీ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే అబ్బాయి దర్భలు తెచ్చావా, తీసుకురా ఇరబడే అంటారు. అంటే దర్భలు తీసుకొచ్చావా అని అంటే అదేదో క్రతువులో భాగంగా ఒక వస్తువులాగా వాడుకుంటున్నామే కానీ అసలు దర్భలో ఉన్నటువంటి ఆ త్రిమూర్తి స్వరూపాన్ని ఆవాహనం చేసిన తర్వాత కానీ, ఎందుకంటే సృష్టికి మూలం ఈ మూడే, అవునా కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఈ ముగ్గురు లేకపోతే సృష్టి నడవదు. సృష్టికర్త అయినటువంటి ప్రజాపతి అయిన బ్రహ్మదేవుడు హిరణ్యగర్భుడిగా తాను జీవుల్ని సృష్టించకపోతే శ్రీ మహావిష్ణువు వాళ్ళని పోషించలేడు. వాళ్ళ ప్రారంధ కర్మ అయిపోయేంత వరకు వాళ్ళని పోషించగా వాళ్ళ కాలం అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళని ఈ భూమి మీద ఆ శరీరం నుంచి విముక్తి కలిగించేవాడెవడు అంటే మహేశ్వరుడు, లయకర్త. ఈ సృష్టిని నడిపేటువంటి ఈ మూడు శక్తుల్ని అందులోకి ఆవాహనం చేసేటువంటి వారు. కాబట్టి పవిత్రముగా దర్భగా పిలువబడేటువంటి ప్రాంతం ఇక్కడ విదర్భ అన్నారు. వి అనేటువంటిది ఉపసర్గ. దీన్ని విశేషేణ అని, వి అంటే రెండు అర్థాలు ఉన్నాయి, విగత మరియు విశేషేణ. ఇక్కడ మరి భీష్మకుడు మహారాజు కాబట్టి, ఈయనేమి రాక్షసుడు కాదు కాబట్టి అక్కడ విశేషేణ విదర్భ అని అంటే అర్థం ఏమిటి అని అంటే విశేషముగా దర్భలు పరచబడ్డాయి ఆ ప్రాంతంలో అని ఒక అర్థం. అంటే దర్భలు పరిచి ఎప్పుడు ఉంటాయా అని అంటే ఇంకొక అర్థం తీసుకుంటే కానీ దానికి సమాధానం రాదు. దర్భకి అంతరార్థంగా మనం భావిస్తే యజ్ఞయాగాది క్రతువులతో కూడినటువంటి ప్రదేశము. అంటే విదర్భని పాలించేటువంటి భీష్మక మహారాజు. భీష్మకుడు అంటే భీషణమైనటువంటి ప్రతిజ్ఞ కలిగిన వాడు. ఇది భీష్ముడికి కూడా వర్తిస్తుంది. మనకి తెలుసు మహాభారతంలో భీష్ముడు అనే పేరు ఎందుకు వచ్చింది ఆయనకి? ఏమిటి? అంతకుముందు ఆయన పేరు దేవవ్రతుడు, గాంగేయుడు, శాంతనవుడు అని పేరు. ఎప్పుడైతే నైష్ఠిక ఘోటక బ్రహ్మచర్యాన్ని నేను పాటిస్తాను, నేను ఇక నుంచి వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ పూనాడో అప్పుడు ఆయన భీష్ముడు అయ్యాడు. అలాగే ఇక్కడున్న ఆయన పేరేంటే భీష్మకుడు. అంటే భీష్మ అని అంటే ప్రతిజ్ఞ లేదా పట్టుదల అని. ఏమిటి ఈయనకున్న పట్టుదల అని అంటే మహాభారతంలో చెప్పబడిన ప్రతి లీలలో ప్రతి కథలో కూడా మన జీవ సంబంధమైనటువంటి అర్థం మనం పోల్చుకోకపోతే అది విని ప్రయోజనం లేదు. మనందరిలో కూడా ఒక సాధకుడు ఉన్నాడు. ఈ సాధకుడికి భగవంతుడి మీద నమ్మకం ఉండొచ్చు, తర్వాత ఏంటి మరి ఆ మాట మాట్లాడడానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత కొంతకాలానికి నమ్మచ్చు, నమ్మకాన్ని వదిలిపెట్టేయచ్చు. ఇంకొక స్థాయిలో ఏంటంటే నమ్మినవాడు ఇంకా ఆశాంతము నమ్మి ఎలాగైనా సరే ఆ భగవంతుడిని నేను దర్శించాలి అనేటువంటి తపన కలిగి ఉండటం. కాబట్టి సాధకుడు మనందరిలో భీష్మకుడి రూపంలో ఒకడు ఉన్నాడు. ఎవరు? మనందరిలో ఉన్నటువంటి స్పిరిచువల్ యాస్పిరెంట్ అంటారు. ఇతను భగవంతుణ్ణి, ఈ నరజన్మ వచ్చింది కాబట్టి ఈ మానవ జన్మ పడిపోయే లోపల, ఈ శరీరం రాలిపోయే లోపల నేను ఈ బుద్ధిని, ఈ మనస్సుని, ఈ ఇంద్రియాలని సమస్తాన్ని ఉపయోగించి ఆ భగవంతుణ్ణి నేను చేరుకోవాలి అనేటువంటి ప్రతిజ్ఞ కలిగిన వాడు భీష్మకుడు. అవునా? దేన్ని ఆశ్రయించున్నాడు? విదర్భ. విదర్భ అంటే ఈ యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించడము ద్వారా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకొని ఈ జీవితంలోనే ఈ నరదేహం పడిపోయే లోపలే నేను భగవంతుణ్ణి చేరుకోవాలి అనేటువంటి ప్రతిజ్ఞ కలిగిన వాడు భీష్ముడు. అవునా? అలాంటి వాడికి ఎంతమంది పుత్రులు? 5 పుత్రులు. ఈ 5 పుత్రులు ఎవరు అనంటే మనకున్నటువంటి పంచ ఇంద్రియాలు. అవునా? మనం ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకున్నానండి నేను అని అన్నాం అనుకోండి. ఐఏఎస్ ప్రిపేర్ అవ్వడం అంటే సాధారణమా? చాలా కష్టం. అవునా కదా? గ్రూప్ 1 పరీక్షకి ప్రిపేర్ అవ్వాలంటే మొత్తం తనువు, తన యొక్క మనస్సు, మొత్తం వ్యాపకాలన్నీ అరికట్టేసి కేవలం దాని మీదే తదేకంగా దృష్టి పెట్టాలి. ఇంకా అన్నపానాదులపైన కూడా పెద్దగా ఆసక్తి చూపడవాడు. చాలా తీవ్రంగా శ్రమ పడతాడు. అవునా? ఆ సమయంలో
మనిషిని డిస్టర్బ్ చేసేవేవి? చెప్పండి, మీరేం మమ్మల్ని అడుగుతారు అన్నట్టు చూస్తున్నారు మీరు. మనిషిని డిస్టర్బ్ చేసేవేవి? ఇంద్రియాలే కదా, అవునా కదా? నేను ధ్యానం చేసుకోవాలని మా ఆవిడికి చెప్పారు. మా ఆవిడ అంటే మా ఆవిడ కాదండో, ఎవరికి వాళ్ళు ఎవరికి అన్వయం చేసుకోండి, అవునా? మా ఆవిడికి చెప్పా, ఏమేవ్ నేను ఇవాళ నుంచి రోజు ధ్యానం చేయబోతున్నా, కొంచెం జాగ్రత్తగా ఉండండి, శబ్దాలు అవి చేయొద్దు, నువ్వు పూజ చేసుకో, కానీ గంట కొట్టేనని నువ్వు అనుకో, అంతేగాని గంట కొట్టద్దు, అవునా? ఆరతి ఇచ్చానని నువ్వు అనుకో, కానీ ఆరతి ఇవ్వద్దు. ధూపం వెలిగించాను అనుకో, కానీ నువ్వు ధూపం వెలిగించద్దు. కానీ ప్రసాదం మాత్రం పెట్టే తర్వాత లేదు అని చెప్తాం. సరే, పాపం వాళ్ళ ఆయన ఏదో బుద్ధి పుట్టింది, ఇన్నాళ్ళు ఏదో డబ్బు వ్యామోహం అని పోయాడు, మొత్తానికి నేనేదో ధ్యానం చేసుకుంటున్నాడు, చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. అమ్మయ్యా, సరేనండి మీరు కానివ్వండి, ధ్యానం కానివ్వండి అని చెప్పేసి ఒక దర్భ చాపేసింది, దాని మీద ఒక మెత్తటి దుప్పటేసింది, దానిపైన మనకో వస్త్రం వేసింది, ఇక కూర్చోండి. సరే, పాపం ఆయన ధ్యానం చేయాలి కదా, ధ్యానం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపనిషత్ వాక్యాలు ఏం జ్ఞాపకం రావట్లేదే. తత్వమసి, తత్ అంటే ఇది లోపల అనుకుంటున్నాడు ఇవన్నీ. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నేను, అసి నేనే ఆ పరమాత్మని అయి ఉన్నాను. తత్ అంటే బ్రహ్మం, అంటే నేను ఎవరిని? అహం బ్రహ్మాస్మి. ఆహా, ఎంత బాగుంది. అహం బ్రహ్మాస్మి, అహం. అని వాసన చూస్తున్నాడు. ఏమిటది? పాపం వాళ్ళ ఆవిడ పూజ అంతసేపు కూర్చొని నేను చేసుకోవాలి, ఆయన అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటున్నాడు, కాస్త మనకు ఉత్సాహం కావాలి కదా, మంచి ఫిల్టర్ కాఫీ తాగుదామని ఫిల్టర్ కాఫీ పెట్టింది. ఆ కాఫీ వాసన దాన్ని ఆపలేం కదా, పొయ్యి మీద మరుగుతూ ఉంటే అది నిదానంగా వేపర్ ఇలా 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 వచ్చి ఆయన ధ్యానం చేసుకునేటువంటి గదిలోకి వచ్చిందనమాట. పాపం ఏం ధ్యానం చేసుకుంటున్నాడని కాఫీ వాసనకు తెలియదు కదా, అందరి ముక్కులు దానికి సమానమే, అంతా బ్రహ్మమయం. అది ఆయన ముక్కు ద్వారా లంఘంగానే మనం కూడా ఒకసారి కొంచెం కాఫీ తాగి కూర్చుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అని చెప్పేసి గురుభ్యో నమః. ఏమే నాకు కూడా కొంచెం ఇస్తావా కాఫీ అని చెప్పి మళ్ళీ కాఫీ ఇస్తున్నాను. నువ్వు కూర్చుంది దేనికి? మరి కాఫీతో ఏం పని? చూడండి, ఏం డిస్టర్బ్ చేసింది ఇప్పుడు? వాసన, అవునా కదా? మీకు శంకరాచార్యులు వారు, నేను చాలాసార్లు చెప్పాను, చాలా చోట్ల చెప్పాను, వివేక చూడామణి అని ఒక అద్భుతమైన ప్రకరణ గ్రంథం ఉంది. ఆ ప్రకరణ గ్రంథంలో ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఏమిటది? కురంగ మాతంగ పతంగ మీన భృంగ. అవునా? కురంగం మాతంగం పతంగం మీనం భృంగం. కురంగం అంటే కురంగం అంటే లేడి పిల్ల, లేడి. మాతంగం అంటే మాతంగవదన, ఎవరు? వినాయకుడు. మాతంగం అంటే అప్పుడు ఏనుగు. పతంగం అంటే మిణుగురు పురుగులు తెలుసు కదా, మిణుగురు పురుగు కాదు, మిడతలు పొలాల గట్టుల్లో ఎగురుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మన ఇళ్లలోకి సందుల్లోకి వస్తుంటే నాకైతే పరమ చిరాకు. కొన్ని పెద్దవి వస్తాయి మిడతలు, ఓ సందుల్లో దూరి అట్టపెట్ల కింద అడబడి కీచ్ 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 అని అరుస్తూనే ఉంటాయి అన్నమాట. నిద్ర కూడా పట్టదు. ఒక్కోసారి మనం ఏదన్నా మూడ్లో ఉన్నాను అది వినపడదు. ఏ పని లేదనుకోండి, ఆ శబ్దం ఒక్కటే వినిపిస్తుంటే ఎంత నిద్రపోదాం ప్రయత్నం చేసినా దానికి మనం డిస్టర్బ్ అయిపోతాం. సో అదేమో ఏంటది? పతంగం. తర్వాత మీనము అంటే చాప కాదు, చేప. అవునా? తర్వాత భృంగం అంటే తుమ్మెద. ఎన్ని? కురంగం, మాతంగం, పతంగం, మీనం, భృంగం.
కురంగం అంటే లేడిపిల్ల. దీనికి ఏ గుణం ఎక్కువ అనంటే శబ్ద గుణానికి ఆకర్షణ చెందుతుంది. వేటగాళ్ళు జింక పిల్లల్ని లేదా లేడి పిల్లల్ని పట్టుకోవడానికి ఒక రకమైనటువంటి సన్నగా ఉండే ఫ్లూట్ లాగా ఉండే ఒక వాయిద్యాన్ని వాళ్ళు ఇలా ప్లే చేస్తారు. ఆ శబ్దం విని ఆ శబ్దానికి ఆకర్షితమై అక్కడి నుంచి నిదానంగా ఆ శబ్దం వచ్చే వైపుకి వెళుతుందండి. అది ఇంకా పరిగెత్తుంది. మామూలుగా అయితే పరిగెడుతుంది, చేతికి చిక్కదది. అది ఆ శబ్దానికి ఆకర్షితమై అటు వెళ్ళిపోయి తెలియకుండా ఆ వేటగాడు వలేసి పట్టేసుకుంటాడు. తర్వాత ఏం చేస్తారో మనకు తెలుసు, అవునా? తర్వాత ఏంది? మాతంగం. మాతంగం అంటే ఏనుగు. ఏనుగును పట్టుకోవాలి. మొదపటి ఏనుగును పట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే ఆడ ఏనుగుని ఎరబెడతారు. వాటికి సీజన్ వచ్చినప్పుడు, అవి ఎదకొచ్చినప్పుడు అటువైపు ఆడ ఏనుగు కనిపిస్తే ఇల్లంత దూరంలో మగ ఏనుగు ఉంటుంది. మధ్యలో 15 అడుగుల లోతు గుంత తీస్తారండి. దానిపైన సన్నగా కర్ర పుల్లలు పెట్టి గడ్డి పరిచేస్తారు. ఆ ఏనుగు అక్కడ ఉండంగానే అది ఆ సీజన్లో మరి వాటికి తెలిసిపోతాయి. జంతువులకి, మనుషులకే తెలియదు అనుకోండి. అవి చూసి ఆకర్షితం పొంది, అవునా, స్పర్శని కోరుకుంటుంది. ఆ మగ ఏనుగు ఆడ ఏడుగు స్పర్శ కోరుకొని దాని వైపు నడుచుకుంటూ వెళ్తే ఇంకా దానికి ఏం కనిపించదు, కన్ను మిన్ను గానం, అవునా. అలా వెళ్ళిపోతూ డామని గుంటలో పడిపోతుంది. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తారో కూడా మనకు తెలుసు, అవునా. తర్వాత పతంగం. పతంగం అంటే మిడత. చెప్పాం కదా, మిడతలు తెలుసు కదా మీకు. ఇక్కడ ఏమన్నా వేరే పేరుందా విజయనగరంలో? మిడతలు. పొలాల గట్టున చీడపీడలను తొలగించడం కోసం ఏం చేస్తారంటే ఎండు పుల్లలన్నీ ఒక చోట చేర్చి మంట పెడతారు. ఈ మిడతలు ఎక్కడెక్కడున్న మిడతలన్నీ కూడా అదేదో మొత్తం చీకటిగా ఉండి ఆ ఒక్క చోట వెలుగు కనిపించగానే అదేదో ప్రవేశ ద్వారం అనుకొని దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఆ మంటలోకి వెళ్ళిపోయి ఏమైపోతాయి? భస్మం అయిపోతాయి. కురంగ, మాతంగ, పతంగ. మీనం అంటే మొదటిది శబ్దానికి, రెండవది స్పర్శకి, మూడవది రూపానికి, అవునా కదా. రూపం చూసి వెళ్ళిపోయింది. తర్వాతది మీనం. చేపని ఎలా పట్టుకుంటారు? ఎరవేస్తారు. ఇది దేనికి ఆకర్షితమైంది? టేస్ట్, అవునా. శబ్ద, స్పర్శ, రూప, రసం. టేస్ట్కి ఆకర్షితమైపోయి పాపం గేలానికి చిక్కుకొని దాన్ని కోసుకొని చక్కగా ఎలా తింటారో మీకే తెలుసు, నాకు తెలియదు. తర్వాత భృంగము. భృంగము పెద్ద పెద్ద కమలాలు ఉంటాయండి, మన పద్మాలు ఇంతంత ఉంటాయి. మనకు దొరికేవి మార్కెట్లో ఇంతంత చిన్నవి. అడవుల్లోకి అట్లా కనుక వెళితే మీరు దాదాపు ఇంత ఉంటాయి. లక్ష్మీదేవి చూడండి, పద్మాసనం పైన, పద్మం పైన ఇలా కూర్చొని ఉంటుంది. అంత పెద్ద పద్మాలు ఉంటాయి. ఈ పద్మము యొక్క రేకులు చాలా బలంగా ఉంటాయి, పెటల్స్. అది ఇలా విచ్చుకొని ఉన్నప్పుడు మంచి సువాసన, సుపరిమళము అలా వీస్తూ ఉంటే ఇదేం చేస్తుంది? ఆ తుమ్మిద ఇలా 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 వాసన చూసుకుంటూ వచ్చి ఆ పద్మం పైన వాలుతుంది. మధ్యలో పుప్పొడి ఉంటుంది. ఆ మధ్యలో సందుల లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిపోయి ఆ వాసన చూస్తూ ఆ వాసనకి మత్తెక్కి అది అలా కళ్ళు మూసుకుంటుంది. సాయంత్రం అయిపోగానే ఏమవుతుంది? పద్మం ఇలా ముడుచుకుపోతుంది. ఇక దాంట్లో నుంచి బయటపడటం దానివల్ల కాదు. పాపం. కురంగము, మాతంగము, పతంగము, మీనము, భృంగము. శంకరాచార్యులు వారు ఏమడిగారంటే ఈ 5 జంతువులు లేదా కీటకాలు, జీవులు ఒక్కొక్క ఇంద్రియానికే బానిసైపోయి అవి ప్రాణాలు వదిలేస్తుంటే మరి మానవుడు 5 ఇంద్రియాలకి బానిసైపోతే వాడి గతి ఏమిటి అని ప్రశ్న వేశాడు. మనం ఒకదానికి కాదు, 5 ఇంద్రియాలకి బానిసలం, అవునా. కాబట్టి భీష్మకుడికి కలిగిన 5గురు సంతానం ఎవరు అంటే 5 ఇంద్రియాలకి ప్రతీక. మరి చివరు ఎవరున్నారు? 6వ వాడు ఎవరు? రుక్మిణీదేవి. చెప్పండి, పేరు నామం చెప్పడానికి ఏమైంది? రుక్మిణీదేవి 6వది. ఆ రుక్మిణీదేవి ఎవరు అనంటే సాధకుడిలో ఉన్నటువంటి జీవుడు. ఇప్పుడు ఈ జీవుడు భీష్మకుడు అనేటువంటి సాధకుడిగా పిలువబడే ఈయన
ఇటు ఇంద్రియ ప్రవృత్తులు, లోపల భగవంతుణ్ణి చేరుకోవాలనుకునే జీవుడు, ఈ మధ్య జరిగేటువంటి పోరాటమే ఇక్కడ విపరీతమైనటువంటి ఒక స్పర్ధ ప్రారంభమైంది. అందులో రుక్మి అనేటువంటి వాడు ఒక ఇంద్రియానికి సంబంధించింది అయినా, రుక్మి ఇంద్రియాలకి ప్రతీక. అంటే ఇంద్రియ ప్రవృత్తి మనలో భగవంతుణ్ణి చేరుకోవాలనేటువంటి సంకల్పాన్ని బంధించుతోంది. అది ఎవడికి ఇవ్వాలనుకుంటుంది? శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలనుకుంటుంది. మనం భగవంతుణ్ణి చేరుకోవాలనుకుంటే ఈ జీవుణ్ణి ఇంద్రియాలు ఏం చేస్తాయి? చక్కగా సుఖాన్ని అనుభవించు అని లోకం వైపు లాగుతాయి. కాబట్టి శిశుపాలుడు ఎవరు? శిశు అనే పదానికి శిశుపాలుడు. శిశువు అంటే దేనికి ప్రతీక? అజ్ఞానానికి ప్రతీక. పాపం వాడికి ఏమీ తెలియదు. శిశుపాలుడు ఎవరు? అజ్ఞానంతో లోపల కన్నుమిన్ను కానక అహంకారాన్ని ప్రదర్శించేటువంటి ఒక బద్ధుడైన జీవుడు, రాక్షస ప్రవృత్తికి ప్రతీక అయిన అహంకారపూరితమైనటువంటి స్వభావం కలిగిన వాడు. కాబట్టి ఈ జీవుణ్ణి రాక్షసుడిగా ఉన్నటువంటి శిశుపాలుడికి అప్పగించాలని ఇంద్రియాలు అనుకుంటున్నాయి. ఇంద్రియ భోగాలే ఇక్కడ రాక్షసుడు. అవునా? ఇప్పుడు ఈ రుక్మిణి ఎవరి వశం కావాలి? దైవానికి వశం కావాలా, రాక్షసుల వశం కావాలా అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు పాపం రుక్మిణీదేవికి ఆ ఇంద్రియ ప్రవృత్తులు బయటికి లాగుతూ జీవభావంలో బంధించుదామని ప్రయత్నిస్తుంటే తనని ఉద్ధరించేటువంటి నాథుడు ఈ ప్రపంచంలో ఒక్కడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఇప్పుడు ఆమె ఏం కోరుకుంటుంది? కారుణ్యభావేన మాం రక్ష, కరుణ చూపి నన్ను రక్షించమని వేడుకుంటూ తన వినతిని అందించాలని సంకల్పించుకుంది. కథ భాగంలో చూసుకుంటే రుక్మి ఏం నిర్ణయం తీసుకున్నాడంటే శిశుపాలుడికే ఇచ్చి చెయ్యాలి. ఆ భీష్మకుడు సాధకుడు కూడా దేనికి లొంగిపోయాడు? ఇంద్రియాలకు లొంగిపోయాడు. మరి లోపల ఉన్నటువంటి జీవుడేమో భగవంతుణ్ణి దర్శించాలి, చేరుకోవాలని తపన చెందుతున్నాడు. మరి ఆ రుక్మిణీదేవి ఏం చేసింది అనేది నిన్న మనం చెప్పుకున్నాం. అగ్నిద్యోతనుడు అనేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు, ఒక రకంగా ఆమెకి విద్య నేర్పినటువంటి గురువు కూడా, ఆ గురువు గారిని పిలిపించింది. అగ్నిద్యోతనుడు అంటే శుద్ధ సత్వగుణ సంపన్నుడు. అగ్ని అని అంటే స్వచ్ఛమైనటువంటి, అగ్నికి ప్రతీక ఏమిటి? స్వచ్ఛము. అగ్నికి నిరుక్తార్థం ఏమిటంటే అగ్రి అని కూడా అర్థం. అగ్రి అంటే మొదలు ఉన్నది. మొదలు ఎవరున్నారు? ఒక్క పరమాత్మే ఉన్నాడు. ఆ అగ్ని ద్యోతనుడు ఆ మొదలైనటువంటి పరమాత్మతత్వాన్ని హృదయంలో నిలుపుకొని అందులో రమించేటువంటి స్వభావము కలిగిన శుద్ధ సత్వగుణ సంపన్నుడైనటువంటి ఒక సద్బ్రాహ్మణుడు అని అర్థం. కాబట్టి వేదాలకి ప్రతి పదానికి రకరకాల అర్థాలు మనకు ఉన్నాయి. కాబట్టి ప్రతిదానికి లిటరల్ మీనింగ్ తీసేసుకొని వేదాలని, పురాణాలని నానా చండాలంగా మాట్లాడుతూ ప్రచారం చేసేటువంటి వాళ్ళకి సమాధానం ఎవరు చెప్పాలి? కేవలం పండితులుగా, ఉపన్యాసకులుగా, మహాత్ములైన వాళ్ళే చెప్పాలని లేదు. ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వాలి. అంతరార్థాలు తెలుసుకోకపోతే మహాప్రమాదం అవుతుందండి. తెలుసా? ఉపనయనం అప్పుడు మీకు మెడలో జంధ్యం వేస్తారు, తెలుసు కదా మీకు? జంధ్యం వేయడానికి ముందేం వేస్తారు? చర్మధారణం అంటారు. ఏంటది? ఏం చర్మ? అయ్యయ్యో, తెలీదా? జింక చర్మం. జింక చర్మం వేస్తారు. నిజానికి అది జింక చర్మం కాదు, శర్మధారణం. శర్మధారణం. శర్మ అనంటే అర్థం ఏంటంటే ప్రశాంతత, మానసిక స్థితి, సమస్థితిలో ఉండడాన్ని ఆ బ్రహ్మచారి ధరించాలి. అందుకనే జింక చర్మాన్ని ఎందుకు తీసుకున్నారంటే దాంట్లో నలుపు, తెలుపు, ఎరుపు 3 ఉంటాయి. ఏమంటే నలుపు, తెలుపు, ఎరుపు. తెలుపు సత్వానికి, ఎరుపు రజస్సుకి, నలుపు తమస్సుకి. ఈ 3 తన అధీనంలో ఉన్నవాడు మాత్రమే మనసుని ప్రసన్నంగా పెట్టుకోగలడు. కాబట్టి ప్రసన్నతని ధరించమని అంతరార్థం అక్కడ. కేవలం ఇప్పుడు జింక చర్మం ధరించాలంటే, ఇప్పుడు ఉపనయనం చేసేవాళ్ళకి జింక చర్మం కావాలంటే జైలుకి పోవాల్సిందే. అవునా? ప్రతివాడికి జింక చర్మం కోసుకొచ్చి ఎక్కడేస్తారు వీళ్ళు? ఇప్పుడు లేదు. కాబట్టి కొన్నిటికి అర్థాలు మనం తెలుసుకోవాలి. అది ఉన్నా లేకపోయినా మామూలు
జంధ్యం వేసి కూడా చర్మధారణం అని చెప్పుకోవచ్చు, తప్పేం లేదు సంకల్పంలో. కాబట్టి ఇలా ప్రతి పదానికి అనేక అంతరార్థాలు ఉంటాయి. దీన్ని ఎవరు చెప్పారు అని అంటే ఎవరో కొత్తగా ఎవరు చెప్పలేదండి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. నిరుక్తం అనే ఒక పదం ఉంది వేదాంగాలలో. నిరుక్తం అనే ఒకటి ఉంది. నిరుక్తంలో చెప్పబడతాయి ఇవన్నీ. అందుకని వేదాలను అర్థాన్ని కేవలం పదానికి అర్థం తెలుసుకుంటూ చదువుకునేటువంటి దశ ఒకటి, నిరుక్తార్థం ఒకటి ఉంది. నిరుక్తము అని అంటే అంతరార్థాన్ని తెలుసుకొని దాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టుకొని భావించి పరమాత్మని చేరుకోమని చెప్పేటువంటి భావాలు అవన్నీ కూడా. అలాగే భాగవతం ప్రతి కథ, ప్రతి చరిత్ర, భగవంతుడికి సంబంధించిన ప్రతి లీలలో కూడా ఒక అంతరార్థం ఉంది. ఇవన్నీ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతిపాదించేటువంటి రహస్యాలు. ఇవన్నీ బయట ఎక్కడా చెప్పరు. ఇది కేవలం కథ మాత్రం, కథాభాగం చెప్పుకుంటూ ఆది భౌతిక ఆది దైవిక మాత్రమే చెప్తారు. ఆధ్యాత్మికం ఎవరు చెప్పరండి. అవునా? రుక్మిణీ కళ్యాణం గనక మీరు పారాయణ చేస్తే, వింటే, కంటే మీకు అయిపోయే లోపల పెళ్ళి అయిపోతుంది. 40 రోజులు పారాయణ చేశారా, 41వ రోజు మీకు వివాహం వచ్చేస్తుంది. ఏది సంబంధం అనండి. ఎప్పుడు వస్తుంది? ఏమండి మా అమ్మాయి ఇక్కడ లేదండి, అమెరికాలో ఉందండి, మా అమ్మాయి బదులు నేను చేయించా పారాయణం అంటే అర్థం ఏంటి? మీ అమ్మాయి బదులు మీరు పారాయణం చేస్తే మీకు వివాహం అయిపోయింది కదా, మళ్ళీ మీకెందుకు? అవునా కాదు? ఒకవేళ అర్థం తీసుకుంటే అది అంటే ఏంటి? రుక్మిణీదేవి ఎంత నియమంతో ఏమాత్రము సౌశీల్యాన్ని కోల్పోకుండా, దిక్కు లేదు కదా ఎవడైతే ఏమిలే అని అనుకోలే, తాను ఎవరిని వరించిందో మానసికంగా తానే తనకు రక్షణ కల్పించాలి, తానే తనను కట్టుకోవాలి, తనకే నేను అంకితం అవ్వాలి అని ఒక లోపల తీవ్రమైనటువంటి తపన ఉంది. అవునా? ఇది ఇప్పటిలాగా ఏదో ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రాముల్లోనో ఆన్లైన్లోనో వాళ్ళెవరో తెలియకుండా, ఎక్కడున్నారో తెలియకుండా మనం ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేసేస్తాం, వాళ్ళు ఫ్రెండ్షిప్ అయిపోతారు, ఒకళ్ళనొకళ్ళు చాటింగ్లు చేసుకుంటారు, వాళ్ళ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, వీళ్ళ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కొన్నాళ్ళ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా అంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అని ఈడు అడిగితే, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటంటే ఆమెని ఇతన్ని అడిగితే, ఇద్దరు షేర్ చేసుకున్న తర్వాత బాగుంది మన ఇద్దరం ఇంత దూరం ఎక్కడెక్కడో ఉండటం దేనికి, మన ఇద్దరం కలిసి వివాహం చేసుకుందాం. మరి వాళ్ళు ఆమె యూరోపియన్, ఇతనేమో ఇండియన్. అవునా? యూరోపియన్ను ఇండియన్ని చేసుకోవాలి. మరి వాళ్ళ సంప్రదాయం వేరు, మన సంప్రదాయం వేరు. మరి వివాహం చేసుకోవచ్చా? అవన్నీ ఒకప్పుడు చింతకాయ మాటలండి. ఇప్పుడు లోకం మారిపోయింది. దాన్ని ఏమంటారు? ప్రపంచం ఇప్పుడు కుగ్రామం అయిపోయింది అంటారు. ద వరల్డ్ హ్యాస్ బికమ్ ఏ స్మాల్ విలేజ్. అవునా? ఏ మ్యాన్ కెన్ స్పీక్ విత్ ఎనీబడి హూ వేర్ ఎవర్ హీ స్టేస్. ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఎక్కడున్నా మనం వాడితో మాట్లాడచ్చు. ఒక వస్తువు కావాలంటే ప్రపంచంలో ఏ మూల ఉన్నా మనం తెప్పించుకోగలిగినటువంటి స్థాయిలో మనం వచ్చేసాం. అంటే అంత చిన్నదైపోయింది ఇప్పుడు, కమ్యూనికేషన్ తగ్గిపోయింది. కాబట్టి అడ్వాన్స్డ్ అయిపోయామండి. ఇప్పుడు ఇవన్నీ మనకెందుకు? ఇలా ఎవరికి వాళ్ళు ఎంచుకొని చేసుకునేటువంటిది వివాహము కాదు. అప్పుడు అలాంటప్పుడు దానికి వివాహం అని పేరు పెట్టకండి. వివాహంలో కుటుంబాలు ఇన్వాల్వ్ కావాలి, వంశ చరిత్రలు, వాళ్ళు పూర్వాపరాలు చూసుకోవాలి. అవునా? వరుడి కోసం వధువుని వెతకమని రామచంద్రుల వారి వైపు పురోహితుల్ని పంపిస్తారండి వశిష్ఠుల వారు. అప్పుడు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ వరించాడు ఆయన, కానీ క్రతువులో మళ్ళా ఒకసారి వీళ్ళ యొక్క కులం ఏమిటి, వీళ్ళ గోత్రం ఏమిటి, వీళ్ళు ఏ వేద శాఖకి సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ ప్రవర రూపంలో వినిపిస్తారు. వినిపించిన తర్వాత వాళ్ళ ప్రవరం కూడా వినిపిస్తారు. వంశాలు, వాళ్ళది చంద్రవంశం, వీళ్ళది సూర్యవంశం. అలాగే వాళ్ళ గోత్రం ఏమిటి, వీళ్ళ గోత్రం ఏమిటి, అమ్మవారిది కౌండిన్య గోత్రం. అవునా? ఈయనదేమో పునర్వసు నక్షత్రం. ఇలా నక్షత్రాలు గోత్రాలు ఒకటిగా ఉంటే వివాహం చేయరండి. అలాగే ఒకే వంశానికి సంబంధించిన వాళ్ళు కూడా చేయరు. వంశాలు మారుతూ ఉండాలి. ఇలాంటివి పూర్వాపరాలన్నీ పరిశీలించేటువంటి ప్రజ్ఞా పాఠవాలు, అలాగే శాస్త్ర పరిజ్ఞానము, ధర్మానికి సంబంధించినటువంటి అవగాహన పెద్దలకి పూర్వకాలంలో ఉండేది. ఇప్పుడు పెద్దలకి జ్ఞానం ఉండట్లేదు కాబట్టి
వాళ్ళ లోపల ఏది లేదో అది పిల్లలే ఎంచుకునేట్లుగా ఆ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదే పెద్దలకు జ్ఞానం ఉందనుకోండి, పిల్లలు ఎందుకు అటు పోతారు? పోరు. మనం మాట్లాడేటువంటి మాటలో నిండుతనము, అందులో ఒక నమ్మకము, ఒక భరోసా, ఒక రకమైనటువంటి జీవితం పట్ల ఆశావహ దృక్పథం వాళ్ళలో కలిగించగలిగిందనుకోండి, వాడు మనల్ని వదిలిపెట్టడు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా నీ మాటలే వేదం అనేటువంటి ఒక స్థాయిలో వాళ్ళని నువ్వు పెంచగలగాలి. అవునా కదా? అలా పెంచలేకపోతేనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. పాపం రుక్మిణీదేవి తనకు తానుగా ఎంచుకోలేదే కృష్ణుణ్ణి. అవునా కదా? వాళ్ళింటికి వచ్చినటువంటి నారదాది మహామునీంద్రులు, గొప్ప గొప్ప పండితులు వచ్చినప్పుడల్లా కృష్ణుడి గురించి చెప్పగా విని 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 ఆ చెవులో ఆ కృష్ణుడి యొక్క రూపం, కృష్ణుడి యొక్క గుణాలు, కృష్ణుడు ప్రదర్శించిన ఆ బల శౌర్య పరాక్రమాల గురించి విని 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 అయితే నేను అతనికే భార్యనవుతాను, అతడే నాకు భర్త కావాలి అనే ఒక గట్టి పూనిక బలంగా వెళ్ళిపోయింది. తన అభిప్రాయం కుటుంబీకులకు తెలుసు, బంధువులకి తెలుసు, ఆ వంశంలో ఉన్న వారందరికీ తెలుసు. ఆహా, మన రుక్మిణి శ్రీకృష్ణుని పత్ని కాబోతుందని అందరూ అనుకున్నారు. అందరికీ ఉంది, అందరికీ తెలుసు. కానీ ఒక్కడు మాత్రం ఒప్పుకోలేదు. ఎవరు? రుక్మి. ఏం చేద్దాం అనుకున్నాడు? శిశుపాలుడికి, చైత్య దేశపు రాజైనటువంటి శిశుపాలునికిచ్చి చేసేదని, శిశుపాలునికిచ్చి కట్టబెట్టేదని అన్నాడు. ఆ మాట విన్న రుక్మిణీదేవి యొక్క మనస్సు విహ్వలమైపోయింది. ఒక రకంగా లోపల పెద్ద ఖేదం వచ్చి పడింది. చివరికి భీష్మక మహారాజు ఎంత చెప్పడానికి ప్రయత్నించినా, అయ్యా కొడుకు విచారములయ్యము జాలండటు కాకుండన్ నెయ్య మెరిగించి చీరుము చయ్యన నిజ సేవకానుసారిన్ శౌరిన్. ఆ పురోహితుడికి ఏం చెప్పింది? అయ్యా కొడుకు విచారములయ్యము వారింపజాలడటం అంటే తండ్రేమో కొడుకును వారించలేకపోతున్నాడు. అవునా? మా అన్నేమో అసలు ఆటలేమో ఎవడు అడ్డు అదుపు లేకుండా ఆయన ఆటలు సాగిపోతున్నాయి. అవునా? తన మనసులో చిత్తవృత్తి ఏదనిపిస్తే అదే చెయ్యాలనే ఒక మంకు పట్టుదలలో ఉన్నాడు. యువతల వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలను అసలు పట్టించుకోవడం లేదు. నాకేమో కృష్ణుడే నా ప్రాణనాథుడు, ప్రాణము ఉండాలి అనంటే కృష్ణుడు ఉండాలి, కృష్ణుడు నాకు దక్కకపోతే ఈ ప్రాణము నిలవదని ఎంత చెప్పినా ఆ రుక్మి వినడం లేదు. ఆ శౌరికి, ఎవరికి? ఆ శ్రీకృష్ణుడికి నా ప్రణయమెరిగించి ఆయన్ని ఇక్కడికి వెంటనే తీసుకొని రావాలి. చెయ్యన నిజ సేవకానుసారిన్, వెంటనే ఆయన్ని నువ్వు తీసుకురావాలి అంటే ఆయన్ని కన్విన్స్ చేయాలి. అసలు కృష్ణుడు రుక్మిణీదేవిని చూడలేదు ఇంతవరకు. ఎవరో ఎలా అనామకుడు వచ్చాడు, ఇట్లా వచ్చాడు, అయ్యా మా అమ్మాయి మిమ్మల్ని కోరుకుంది, ఆమె మిమ్మల్ని వరిస్తుందంట, ఒకసారి అక్కడిని వచ్చి ఆమెను రక్షించండి అంటే ఎలా వచ్చేస్తాడు ఆయన? అంటే ఇప్పుడు ఈయనకి కన్విన్స్ చేసేటువంటి ఒక తెలివి ఉండాలి. కాబట్టి అగ్నిద్యోతనుడు అంటే ఎంతో సత్వగుణం ఉంటే తప్ప ఈ అగ్నిద్యోతనుడు జీవుడుగా చెప్పబడేటువంటి ఈ రుక్మిణీదేవికి ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం లభించాలి అనంటే అగ్నిద్యోతనుడు అనేటువంటి గురువు ఆ పరమాత్మతో అనుసంధానం చెందగలిగేటువంటి స్వభావం కలిగినవాడు. కాబట్టి ఆ పరమాత్మకి విన్నవింపజేసేది ఎవరు? గురువే. అవునా కదా? గుళ్ళో భగవంతుడు విగ్రహం ఉంటుంది, నాకు నేనే పూజ చేసుకోలేనుగా. అప్పుడు ఏం చేయాలి? మధ్యలో ఎవరు ఉంటారు? పూజారి ఉంటారు. అయ్యా నాకు ఫలానా పనుంది, ఈ పనిని తీర్చమని ఆ భగవంతుడికి విన్నవించండి. ఆయన ఎలా విన్నవిస్తాడు? ఎలా విన్నవిస్తాడు? ఓ వెంకటేశ్వర స్వామి, ఈ అమ్మాయి ఎవరో వచ్చింది, అమ్మాయి పరీక్షలు పాస్ కావాలంట, అనుగ్రహించు అంటాడా? లేదు. అవునా? ఆయన మంత్రం చదువుతాడు. అందుకనే దైవం, చెప్పండి, తెలుసు కదా మీకు, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం. ఈ పదాన్ని పట్టుకొని నానా చివాకులు అవాకులు పేలుతున్నారండి కొంతమంది. ఏం బ్రాహ్మణులే చదవాలా, మేము చదవకూడదా మంత్రాలు? ఎవడు చెప్పాడయ్యా? ఎవరైనా చదవచ్చు మంత్రాలు. కాకపోతే నీలో ఆ సత్వగుణం ఉండాలి.
నాసులు, నీసులు, చేపలు, రొయ్యలు, పులసలు తింటూ నేను మంత్రాలు చదువుతానంటే ఎట్ట కుదురుతుంది చెప్పండి? లెగ్ పీసులును, బొగ్గు పీసులు, మెదడులోను, లివర్లు తింటూ నేను మంత్రం చదువుతానంటే ఎట్ట? ఆలోచించండి కావాలంటే. నిజమే కాదా? ఏమవుతుంది అని అంటే, నువ్వు మాంసాన్ని, మద్యాన్ని, ఇంకా రకరకాల ఆహారాలు తీసుకుంటున్నప్పుడు నీ నాలుక ఏమైపోతుందనంటే మొద్దుబారిపోతుంది. ఆ సెన్సిటివిటీ ఉండదండి. తెలుసా మీకు? జిహ్వాగ్రములో సరస్వతీదేవి నిలిచి ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోవాలి. కేవలం తింటం కోసమే నోరివ్వలేదు, మంత్రాన్ని పఠించడానికి కూడా నోరిచ్చాడు. ఈ విషయాన్ని మర్చిపోయి కేవలం తిండి కోసమే అనుకుంటే మనకి పలువరస చూసుకోండి, మీకు తేడా మీకే తెలుస్తుంది. అంటే నాకు ఒక జబ్బు ఉందండి. ఏంటంటే ఎక్కడెక్కడ ఉపన్యాసంలో అవకాశం చిక్కినా ఇలాంటి మాటలు నిర్మోహమాటంగా చెప్తుంటా. ఏమిటది అని అంటే, ఇప్పుడు మాంసం తినేటువంటి జంతువులు, వాటికి పళ్ళు ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయండి? 2 కూరలు ఉంటాయా ఉండవా? కుక్కలకి, నక్కలకి ఏముంటాయి? 2 కూరలు ఉంటాయి. ఎందుకు పెట్టాడు అవి? అవునా? దాన్ని గుచ్చి, దాన్ని చీల్చి, తర్వాత ముందు పళ్ళతో పట్టుకొని ఇలా లాగి అలా నోట్లో వేసుకొని, దవడ పళ్ళు కూడా దానికి ఇంతంతలా ఉంటాయి. అవి వేసుకొని నములుతూ ఆ నాలుగు కూడా ఇంత పొడిగిస్తాడు. అవునా? అలా వేసుకొని లోపల లాగేస్తాడు. మనకు ఎలాంటి పళ్ళు ఇచ్చాడు? చూపించండి. పళ్ళందరూ వరుసగా ఉన్నాయా లేవా? ఎవరికైనా పళ్ళు పొడుగున్నాయా? లేవు. అంటే ఏం తినమని చెప్పండి? మీరు నమ్మండి నమ్మని, ఆది మానవుడిగా ఉన్నప్పుడు మనకు కూడా పళ్ళు జంతువుల్లానే ఉన్నాయండి. అప్పటికి మనకి పళ్ళు వరుసలు సమానంగా లేవు. అప్పటికి ఇవి కిందకే ఉన్నాయి. రాను రాను పరిణామ క్రమంలో పళ్ళు వరుస కేవలం ప్రకృతిలో లభించేటువంటి ఆహారం తినడానికి యోగ్యమైనటువంటి దంతాలు మనకిచ్చాడు. కాబట్టి ఇప్పుడు డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారని అంటే, నరాల వీక్నెస్తోనో, మోకాళ్ళ నొప్పులతోనో, నడుం నొప్పుతోనో ఆయన దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ తీయించమంటే పాపం 8,000 రూపాయలు పెట్టి ఎంఆర్ఐ స్కాన్ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గరికి పెడితే ఆయన చూస్తాడు. L4, L5 మధ్య డిస్క్ ఉందమ్మా, అది కంప్రెస్ అవుతుందమ్మా. ఆ కంప్రెస్ అయినప్పుడు ఆ నరం ఏం చేస్తుందంటే నలిగిపోయి రక్త ప్రసరణ ఉంటుంది చూసారా, అది ఇలా కాల్లోకి వెళ్ళాల్సిన రక్తాన్ని బ్లాక్ చేస్తే ఆ నరము జువు జువు అని లాగటం వల్ల మీ కాలు పీకి నొప్పి వస్తుందమ్మా. చూడండి, వయస్సు పెరుగుతూ ఉన్నప్పుడు అరగటము, డిస్క్ ప్రొలాప్స్ అవటం మామూలే. అయినా కూడా నరం ప్రెస్ అవ్వకుండా రక్త ప్రసరణ బాగా చాలంటే చక్కగా వారానికి 8 గుడ్లు తినండి, 4 కోళ్ళు తినండి, అప్పుడు కానీ మీకు నరాలు బలంగా ఉండవు అని చెప్తున్నారండి. ప్రమోట్ చేస్తుంది ఎవరండి? నేనేమి తినేవాళ్ళని తప్పు పట్టట్లా. తినేవాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం తినచ్చు. కానీ నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి. తిండి దేనికోసం తింటున్నాము? శరీరానికి బలం కావాలి. బలం ఒకటే కాదు, ఆయుష్ కావాలి. బలము ఆయుష్యే కాదు, మనసు కూడా ప్రసన్నంగా ఉండాలి. మనం తినే ఆహారం యొక్క ప్రభావం మనస్సు మీద కూడా చూపుతుంది. మరి ఎన్ని మేకలు, ఎన్ని గొర్రెలు, ఎన్ని కోళ్ళు, ఎన్ని కోడిగుడ్లు చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు తిన్నారని 100 ఏళ్ళు బతికారండి? ఆయన ఏమైనా తిన్నారా? మరి వాళ్ళు బతికారుక 100 ఏళ్ళు కరెక్ట్గా శతమానం. ఆయన బతికిన 100 ఏళ్లలో భారతదేశం అంతా దాదాపు 28,000 కిలోమీటర్ల పైన పాదయాత్ర చేశారండి. మనం ఇన్ని కోళ్ళు, ఇన్ని మేకలు తిన్నా కూడా మరి కనీసం 10 కిలోమీటర్లు నడవలేక ఎక్కడికి వెళ్తున్నాం? చక్కగా బెడ్ రిడన్ అయిపోతున్నాం, హాస్పిటల్కి వెళ్తున్నాం. మరి ఆయన ఏం తిన్నారని అంత బలం వచ్చింది? తిండి అనేటువంటిది కేవలం భౌతిక శరీరానికి సంబంధించిందే అనుకుంటే అది పెద్ద పొరపాటు అండి. మనం తినేటువంటి తిండి శరీరం ఆరోగ్యం పైన, ప్రాణశక్తి పైన, మనస్సు పైన కూడా ప్రభావం చూపుతుంది. 3 భాగాలు ఉంటాయండి. భౌతికమైనటువంటి ధాతువులు సప్తధాతువులను తయారు చేయడానికి ఉపయోగపడతాయి.
దాంట్లో ఉన్నటువంటి ప్రాణశక్తి, జీవశక్తి మన ప్రాణాన్ని ఉద్దీపనం చేస్తుంది. కానీ మనం తింటున్నటువంటి ఆహారంలో ప్రాణం ఉన్నదాన్ని తింటున్నామా, ప్రాణం లేని దాన్ని తింటున్నామా? ఏం తింటున్నాం? ప్రాణం లేని దాన్నే తింటున్నాం. ఇప్పుడు గింజలు, తృణధాన్యాలు తీసుకోండి, వాటిల్లో ప్రాణశక్తిని ఉద్దీపనం చేసేటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. కానీ మెడకలు పీకలు కోసి మనం వండుకొని తినే దాంట్లో మనం నిజానికి తింటుంది ఏమిటంటే చచ్చిపోయిన శవాల్ని తింటున్నాం. చచ్చిపోయిన శవాల్ని ముక్కలు చేసుకొని దానికి పేర్లు పెడుతున్నాం. లెగ్ పీసు, అగ్గు పీసు, ఇంకోటి ఏదో పీసు, 95, 75 నాకు తెలీదు, వాటికి పేర్లు పెడుతున్నాం. ఆ పేర్లు చూసేసి అట్రాక్ట్ అయిపోతున్నాం. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఏదో సి కంపెనీ, ముందు 2 అక్షరాలు నేను చెప్పట్లా, ఏదో ఒక సి కంపెనీ, అవునా, బకెట్స్ అమ్ముతాడు. దాంట్లో ఆ లెగ్ పీసులని చిత్రం ఏంటో తెలుసా? అది ఎట్ట తయారు చేస్తారో మీరు ఒక్కసారి వీడియో చూస్తే హృదయం ద్రవించుకుపోతుందండి. మళ్ళా ఇంకా జన్మలో ఆ పీసులు తింటాం. చిన్న చిన్న కోడి పిల్లలు ఎంత ఉంటాయండి? చిన్న చిన్న కోడి పిల్లల్ని మనము పండగలకి, పబ్బాలకి, అరిసెలో లేకపోతే ఇంకోటి ఏదో చేయించుకోవడానికి మిల్లులో ధాన్యం పోస్తాం. అదేం చేస్తుంది? లోపలికి వెళ్ళిపోయి పొడి బయటకు వస్తుంది. ఈ కోడి పిల్లల్ని వాళ్ళు పెద్ద రౌండ్గా ఉండే మరలో వేసేస్తారండి. ఆ లోపలికి వెళ్ళిపోతే ప్రతి పిల్ల కూడా కీచ్ 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 అరుస్తూనే ఉంటాయి సజీవంగా. అంటే వాటి అరుపుకి మనకు శబ్దం తెలియదు కదా. అవి అరిచేది ఏంటి? అమ్మా 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 అని అరుస్తున్నాయి. మనకేమో కీచ్ 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 అని అనిపిస్తుంది. మనం అమ్మ అంటే దానికి కూడా కీచే అనిపిస్తుంది. కానీ అవి అరిచేది ఏంటి? అమ్మేది, నాన్నేది, అమ్మ నేను చచ్చిపోతున్నానేమో, అమ్మ నాకు భయంగా ఉంది, నన్ను ఎవరో తీసుకొచ్చారని అరుస్తుంటాయి. మనమేమో దాంట్లో పోస్తాం. అవి లోపలికి వెళ్ళిపోయి ఇలా తిరుగుతూ ఆ వేడికి ఆ లోపల ఉన్న బొచ్చంతా పోయి ఆ ఎముకలు సపరేట్ అయిపోయి కేవలం గుజ్జు మాత్రమే బయటకు వస్తుంది, చిన్న చిన్న ముక్కలుగా. దాన్నంతా ఎముకలు పాడైపోయిన, ఎక్కడో ఆల్రెడీ వాడేసిన ఎముకలు తీసుకొచ్చి ఆ ఎముకలకి దాన్ని దట్టించి లెగ్ పీసు షేపులో తయారు చేసి దాన్ని ఓవెన్లో పెట్టి తయారు చేసి ప్యాక్ చేసి అమ్ముతుంటే చక్కగా తినేస్తుంది. నేను జోక్ చేయట్లేదు, రియల్గా జరుగుతూ ఉన్నదే ఇది. అవునా? ఇప్పుడు ఆ ప్రాణభాగం మనకు అందుతుందా? లేదు. నిర్జీవమైన దాన్ని తింటున్నప్పుడు ప్రాణోద్దీపనం ఎలా అవుతుందండి? అవునా? ఇంకా సూక్ష్మమైనటువంటి భాగం ఏంటది? ఆ పదార్థమును ప్రకృతి నుంచి సహజంగా వచ్చేదైతే అది ఆకుకూరలు, తృణధాన్యాలు, కూరగాయలు అనుకోండి. ప్రకృతి ఎవరి కోసం సృష్టించబడింది? మానవ మనుగడ కోసం సృష్టించబడింది. ప్రకృతి మాత ఏం చేస్తుంది? ఆ జీవుడు కలకాలం 100 ఏళ్ళు వర్ధిల్లాలి అనేటువంటి భావంతో తనలో నుంచి అనేకమైన కూరగాయలు, తృణధాన్యాలు, అనేకమైన అన్ని రకాలైనటువంటి ఆకుకూరలు అన్నింటినీ పుట్టిస్తుంది తల్లి. పుట్టించి తిన్నాయనా అని మనకు అందిస్తుంది. అంటే మన మీద ఒక అనుగ్రహం ఉంది, ప్రకృతి అనుగ్రహం. అది ప్రాణశక్తినే కాదు, మనసుని కూడా సత్వగుణంలోకి తీసుకువెళుతుంది. ఆహారం వండేటువంటి వాళ్ళ యొక్క మనోభావం కూడా అక్కడ కలుస్తుందండి. సూక్ష్మమైనటువంటి అంశం. మా ఎదర్ సంత ఎన్ని గిన్నెలు అండాలు తింటున్నారు. నా కర్మ కొద్దీ వచ్చాను, ఎంతో నుండి పెట్టాలి, రోజు ఇదే పని నాకు, ఛీ అనుకుంటూ వండేసి పెట్టేసిన నాయనా తింటా భోజనం అని పెట్టారనుకోండి. ఆడు తిన్న తర్వాత వాడు కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తుంటే పాపం అటెండర్ వచ్చారు, సార్ టీ కావాలా? నేను అడిగానా? అడగకుండా టీ గీ అంట పోవతలకి, నేను అడిగినప్పుడు తీసురా అంటే ఆమె తిట్టుకుంటూ పెట్టింది కదా. వీడు కూడా తిన్న తర్వాత తిట్టాలని అనిపిస్తుంది లోపల. ఇది మనసు మీద చూపేటువంటి ప్రభావం. కాబట్టి మన ఆహారము అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అందుకని మంత్రాలు చదవాలి అని అంటే సాత్వికమైన ఆహారం తీసుకున్న వాళ్ళ యొక్క నాలిక ఆ ప్రాణశక్తి ఎంత పెట్టాలి? ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తద్విపదే శం చతుష్పదే. ఇది మామూలు. కానీ మంత్రం అలా చదవకూడదు. ఎలా చదవాలి?
పంచమంలో చదవాలి. పంచమం అంటే సరి గ మ ప ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఉదాత్త అనుదాత్త స్వరితములు ఆ ప్రాణశక్తి ఎంత మనం ఎలివేట్ చేసి చెప్పాలి. ఇవన్నీ కౌంట్ అవుతాయండి ఒక మంత్రానికి. ఏదో చెప్పేస్తే మంత్రం కాదు. మరి ఇవన్నీ క్యాలిక్యులేటెడ్గా యాప్ట్గా పర్ఫెక్ట్గా అది ప్రొనౌన్స్ చేయలేదనుకోండి. ఎలాగైతే పైలట్గా ఉండి పైలట్ జాబ్ చేసేటువంటి వాడు రేడియో సిగ్నల్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కంట్రోలర్తో మాట్లాడేటువంటి వాడు సరైన విధానంలో ఎక్స్ప్రెస్ చేయలేదనుకోండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ ద సిగ్నల్, ప్లీజ్ కన్ఫర్మ్ ఈజ్ మై రూట్ ఈజ్ క్లియర్ ఆర్ నాట్ అని అనుకోండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ ప్లీజ్ అన్నాడు అనుకోండి, వాడికి అర్థం కాదు. అప్పుడు ఏమైపోతుంది? సిగ్నల్ సరిగా అందకపోతే అక్కడి నుంచి వచ్చే డైరెక్షన్ కూడా సరిగా రాదు. అప్పుడు ఏమైపోతుంది? వాడి మాటలు ఖాతరు చేయకుండా వీడు టేకాఫ్ చేశాడు అనుకోండి, ఎక్కడో ఒక చోట క్లాష్ అయిపోతుంది. ఒక పైలట్కి వాక్ శుద్ధి, ఆ శబ్దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంత పర్ఫెక్ట్గా ప్రొనౌన్సియేషన్ ఉండాలో, భగవత్ శక్తి యూనివర్స్ మొత్తం నిండిపోయినటువంటి ఆ భగవంతుని యొక్క శక్తిని స్పందన కలిగించి ఆ స్పందనలో నుంచి అనుగ్రహాన్ని డిరైవ్ చేసి ఇక్కడ కోరుకునేటువంటి జీవుడి మీద అది వర్షింపజేసే అంత శక్తి కలిగినటువంటి మంత్రాన్ని పలకాలంటే కూడా అంత పవిత్రత పాటించి తీర. ఇప్పుడు చెప్పండి, ఎవరు చదవాలి మంత్రాలు? ఏమైనా తప్పు మాట్లాడానా? ఎవరు మంత్రాలు చదవాలి? సత్వగుణము కలిగి వాక్శుద్ధి కలిగి ఆహార నియమాలు పాటించే వాళ్ళు ఎవరైనా చదవచ్చు. మా సీతమ్మ గారు క్షత్రియులు, మరి ఆమెకు రాని ఉపనిషత్తు లేదు. తైత్తిరీయోపనిషత్తు అలవోకగా పాడేస్తారు, పంచసూక్తాలు అలవోకగా చెప్పేస్తారు. ఆమె ఏనాడు తన యొక్క ఆహార నియమాన్ని ఎప్పుడూ పాటించకుండా లేదు. ఆమె పీఠాలకి మఠాలకి వెళ్ళి ఆ పీఠాధిపతుల ముందు మంత్రాలు చదువుతుంటే ఆమె బ్రాహ్మణ స్త్రీ అనుకునేవాడు. అంటే బ్రాహ్మణ వర్ణం అని కాదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణత్వం అనేది లోపల మనసుకి శరీరం యొక్క శుద్ధికి సంబంధించినటువంటిది. ఆ శుద్ధి ఎవరైనా సాధించవచ్చు. ఒక శూద్రుడు బ్రాహ్మణుడు అవ్వచ్చు, ఒక వైశ్యుడు అవ్వచ్చు, క్షత్రియుడు అవ్వచ్చు. ఎప్పుడు? అభ్యాసాత్ సంస్కారాత్. మనం చెప్పుకున్నాం, జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజ. సంస్కారము నీకు ఇవ్వబడినప్పుడు, సంస్కారంతో నిన్ను నువ్వు సరిదిద్దుకోగలిగినప్పుడు ఎవరైనా బ్రాహ్మణుడే. ఆ బ్రాహ్మణ స్థితిని అందుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించాలి. అంతేగాని ఒక వర్ణం వాళ్ళు బ్రాహ్మణులు మిగతా వాళ్ళందరూ కాదు అనేది తప్పది. అది ఎవరు చెప్పలేదండి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గురువు ఎంతో సత్వగుణంలో ఉంటే తప్ప తనని ఆశ్రయించినటువంటి శిష్యుడికి అన్యాయం జరగకుండా తన యొక్క సాధన సఫలం కావాలంటే గురువు యొక్క జ్ఞానము, ఆ అనుభవము, ఆ విజ్ఞానము పుష్కలంగా ఆ శిష్యుడి పైన వర్షింపజేయాలి అనంటే సరి అయిన రీతిలో పరమాత్మతో తాను అనుసంధానం చెంది ఉండాలి. శ్రోత్రియో వృజినో కామహతోయో బ్రహ్మవిత్తమః. ఎవరిని గురువు అని పిలవాలో గుర్తుపెట్టుకోండి. గురువు అనేటువంటి పదానికి మిగతా వాళ్ళందరూ ఆచార్యులనండి, యోగా గురువు అనకూడదండి, యోగా ఆచార్యులు. మిగతా వాళ్ళందరూ ఏ వృత్తి నేర్పిన ఆచార్యులను పిలవండి, గురువు అని అందరిని పిలవకూడదు. ఎందుకని? గురువు అనే పదానికి అర్థం శంకరాచార్యులు వారు చెప్పి, ఎవరు గురువు? శ్రోత్రియ. శ్రోత్రియులంటే శృతుల యొక్క సారాన్ని మెండుగా పుష్కళంగా అధ్యయనం చేసి ఉన్నవాడు, మొదటి క్వాలిటీ. అవృజిన, ఏనాడు మనస వాచ కర్మణ ఎటువంటి పాపము చెయ్యనివాడు.
అకామహతః, ఏ కోరికలు తనకంటూ స్వార్థంగా ఒక్కటి కూడా లేనివాడు. బ్రహ్మవిత్ తమః, బ్రహ్మవిత్ తమః, తమః అంటే అజ్ఞానం కదా. బ్రహ్మవిత్తమః, బ్రహ్మవిత్తమః అంటే సూపర్లేటివ్ డిగ్రీ. బ్రహ్మవిధులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు అంటే బ్రహ్మనిష్టా స్థితిని సాధించినటువంటి వాడిని బ్రహ్మ విత్తమః అంటారు. ఇప్పుడు ఈ 4 లక్షణాలు ఉన్నవాడినే గురువు అనే పదాన్ని మనం వాళ్ళని పిలవాలి. అంతేగాని మా గురువుగారండి అని చెప్పేయకూడదు. అక్కడ మా ఆచార్యులండి అనండి. ఆచార్యులు అనటంలో తప్పు లేదు, ఎందుకంటే వాళ్ళు ఆ స్కిల్ ఉంది, ఆచరించారు, ఆచరింపజేస్తున్నారు. అంతేగాని మా యోగా గురువు, లేకపోతే మాకు ఏదో డ్యాన్స్ నేర్పే గురువు, అవునా, ఏది వెస్ట్రన్ డ్యాన్సు, ఫోక్ డ్యాన్స్, అన్ని రకాల డ్యాన్సులు నేర్పే గురువు పదం అందరికీ వర్తించదు. పదాలకు అర్థం కూడా మనకు తెలుసుకోవాలి. మనకి సంస్కృతిలో ఉంది ఉపాధ్యాయుడు. మొదటిది ఏంటి చెప్పండి? ఉపాధ్యాయుడు. అందరూ చెప్పండి. అధ్యాపకుడు, ఆచార్యుడు, గురువు. ఎవరు? ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఆచార్యుడు, గురువు. ఉపాధ్యాయుడు టీచర్. ఎవరు? అధ్యాపకుడు లెక్చరర్. ఎవరు? అమ్మయ్య. ఆచార్యుడు ప్రొఫెసర్. చెప్పండి. ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు, ఆచార్యుడు. గురువు, ఆ గురువులు యూనివర్సిటీలో లేరండి. గురువు అంటే ఇందాక నేను చెప్పిన ఈ 4 లక్షణాలు ఉన్నవాడిని గురువు అనాలి. స్థాయిలు అంటారు వీటిని. ఉపాధ్యాయ, అధ్యాపక, ఆచార్య, గురువులు. గురువులు ఎవరు? మన మహర్షులే మనకు గురువులు. ఆ సంప్రదాయాన్ని అనుసరించేవాడే గురువుని ఆశ్రయించిన వాడు అవుతున్నాడు. కాబట్టి రుక్మిణీదేవి పర్ఫెక్ట్ గురువుని ఆశ్రయించింది. ఆయన పేరే అగ్నిద్యోతనుడు. అందుకనే అగ్ని అనంటే ఆది అంతములు లేనటువంటి పరమాత్మయే నిరంతరము కూడా తన హృదయంలో నిలుపుకున్నటువంటి వాడు. ఇలాంటి ఈ గురువు పరమాత్మ సగుణ సాకార రూపంగా ఉన్నటువంటి శ్రీకృష్ణుడితో వెళ్ళి కలిసి మొర ఆలింపజేసి అప్పుడు ఆయనని తీసుకువచ్చి ఈ జీవుణ్ణి రక్షించమని కోరుకునేటువంటి శక్తి కలిగిన వాడు అగ్నిద్యోతనుడు అని ఇక్కడ అర్థం. ఇప్పుడు చెప్పింది రుక్మిణి నన్ను ఏమంది? రుక్మి నన్ను శిశుపాలుడికిచ్చి కట్టిపెట్టేదడట, ఎలాగైనా నన్ను రక్షించమని ఆ శౌరికి నా వినతిగా విన్నపము తెలియజేయవయ్యా అని ఆ అగ్నిద్యోతనుడికి టూకీగా ముందు చెప్పింది. అని ఇంకా ఏం చెప్పింది? కొన్ని రహస్యాలు చెప్పిందండి. రహస్యాలంటే పదం అర్థం ఏంటి? రహస్యం అంటే ఏంటి? వేరెవ్వరికీ తెలియనిది, కేవలం ఎవరికి చెబితే అర్థమవుతుందో వాళ్ళకి మాత్రమే విన్నవించమని, ఇంకెవరికి చెప్పొద్దని ఆ రహస్యాలు. అందుకని ఫ్రెండ్స్ కానీ ఇంట్లో దంపతులు కానీ ఎవరైనా సరే కొన్ని సీక్రెట్స్, రహస్యాలు మనకి షేర్ చేస్తున్నారనుకోండి, దాన్ని సీక్రెట్గానే ఉంటారు. సీక్రెసీ మెయింటైన్ చేయాలి. అంతేగాని అందరికీ చెప్పేసాం అనుకోండి, నమ్మకం కోల్పోతాం. ఆ సీక్రెట్ బయట పెట్టకూడదు. ప్రతి ఒక్కరికి ఉంటాయి సీక్రెట్స్ పర్సనల్ లైఫ్లో, దాన్ని బయట పెట్టకూడదండి. కాబట్టి రుక్మిణీదేవికి ఉన్న సీక్రెట్స్, ఆ రహస్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో విషయాలన్నీ ఆ రహస్య వచనమ్మలు చెప్పిన విని బ్రాహ్మణుండు ద్వారకా నగరంబునకు జని ప్రతిహారుల వలన అనరానక ఎరిగించి అన్నగధరుండు ఉన్న ఆ నగరు ప్రవేశించి అందు కనకాసీనుడయ్యున్న పురుషోత్తముంగాంచి పెండ్లి కొడుకువుగా మన్న దీవించిన ముసిముసి నగవులు నవ్వుచు బ్రహ్మణ్య దేవుండైన హరి తన గద్దియ దిగ్గన డిగ్గి బ్రాహ్మణుండు కూర్చుండ నియోగించి తనకు దేవతలు సేయు సందంబున పూజలు చేసి సరస పదార్థ సంపన్నంబైన అన్నంబు పెట్టించి రెట్టించిన ప్రియంబున సంయంబున నయంబున భాసురుండైన భూసురుంజేరి లోకరక్షణ ప్రశస్తంబైన హస్తంబుల అతని అడుగుల ఉడుకుచు మెల్లనతని ఇట్లనియే. ఇలా రహస్య విషయాలు చెప్పి కృష్ణుడికి విన్నవించమని పంపిస్తే ఆ విప్రుడు, ఆ బ్రాహ్మణుడు ఏం చేశాట? పలుకులన్నీ విని
అవి బాగా మనసులో బాగా వంట పట్టించుకొని మొత్తానికి ద్వారకా నగరానికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత అక్కడ వార్తాహరులు అంటారు. వార్తాహరులు అంటే రిపోర్టర్స్. వీళ్ళు ఆ రిపోర్టర్స్ అంటే ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది రాజుగారికి చెప్పాలి. రాజు అంటే రాజు కాదు, కృష్ణుడు ఏ దేశానికి రాజు కాదండి, అందరినీ రాజులను చేశాడు. హీఈస్ ఎ కింగ్ మేకర్, హీఈస్ నాట్ ఎ కింగ్. అవునా, ద్వారకాధీశుడు అంతే, ద్వారకా నగరంలో ఉండా వార్తాహరుల ద్వారా తెలియజేసి, ఇలా అయ్యా ఎవరో ఒక బ్రాహ్మణుడు ఎక్కడి నుండో వచ్చాడండి, మిమ్మల్ని కలవాలట, చాలా అర్జెంట్ అంట, మిమ్మల్ని కలిసి ఏదో విన్నవించుకోవాలి అని తెగ తాపత్రయపడిపోతున్నాడండి అని శ్రీకృష్ణుల వారికి వార్తాహరులు చెప్పగా, అప్పుడు ఆ హరి ఆ శ్రీకృష్ణుడు అనుమతి ఇవ్వగా అక్కడి నుంచి ఆయన లోపల భవనంలోకి ప్రవేశించాట. ఆ విప్రపుంగవుడు ప్రవేశించి అక్కడ బంగారు గద్దెపై కూర్చొని ఉన్న, బంగారపు సింహాసనం పైన చాలా ముసిముసి నవ్వుతూ నగుమోముని చిందిస్తూ చిరుమందహాసంతో ముగ్ధమోహన రూపమై గంభీరమైనటువంటి స్థితిలో ఇలా కూర్చొని ఏదో ఆలోచిస్తూ కూర్చున్న కృష్ణుడిని చూశాడు. ఆ రూపాన్ని చూడగానే బ్రాహ్మణుడికి గుండెంతా నిండిపోయిందనమాట. దర్శనం, మనం గుళ్ళో విగ్రహాన్ని చూసి తెగ మురిసిపోతుంటాం, నిజంగా కృష్ణుడిని చూశాడు. అసలు ఎంత ప్రశాంతత, ఎంత హాయి, ఆ మనసంతా తేలికైపోయింది. ఎందుకంటే పాపం నడుచుకుంటూ వచ్చాడండి. ఆ నడుచుకుంటూ వచ్చిన బడలికి ఏం కావాలి, ఆ కృష్ణుణ్ణి చూడగానే సగం హృదయం అంతా చల్లారిపోయిందనమాట. తర్వాత ఏమైంది, ఆ కృష్ణుడు గద్దె దిగి బ్రాహ్మణులు వచ్చినప్పుడు ఆ కాలంలో క్షత్రియ కులస్తులు ఏం చేసేవాళ్ళు, అవునా, బ్రాహ్మణుని దైవంగా భావించిన ఆ మహావిష్ణు శ్రీహరి ఏం చేశాట, ముసి నవ్వులు నవ్వుతూ తటాలున పీఠం దిగి ఆయన్ని ఉచితాసనం పైన కూర్చుండబెట్టి, అవునా, ముందు రాగానే ఏం చేశారంటే కూర్చుండబెట్టి పెద్ద బంగారు ప్లేట్ తీసుకొచ్చి ఆయన కాళ్ళ కింద పెట్టి, చూడండి ఏ చేతులు అందరికీ అనుగ్రహాన్ని అభయాన్ని ప్రసాదించేటువంటి ఆ మధురమైన కోమలమైన హస్తాలతో ఈ బ్రాహ్మణోత్తముణ్ణి కూర్చుండబెట్టి జగద్రక్షణలో ఆరితేరినటువంటి హస్తములతో ఆయన పాదాలని చక్కగా నీళ్లు పోసి చల్లని సుగంధ పరిమళాలు వెదజల్లే జలముతో ప్రోక్షణ చేసి కడిగి చక్కగా స్నానం చేయటానికి వాటికి ఏర్పాట్లు చేసి షడ్రసోపేతమైనటువంటి చక్కటి భోజనాన్ని పెట్టాడు. ఈ కాళ్ళు కడిగిన తర్వాత, మరండి నేనండి విదర్భ దేశం నుంచి, స్వామి ముందు మీరు స్నానం చేయండి. స్నానం అయిపోయి మరండి నేనండి విదర్భ దేశం నుంచి, స్వామి మీరు ముందు భోజనం చేయండి. ఆయన పాపమేమో ఆతురతగా ఏదో చెప్పేయాలని, ఈయనేమో భోజనం చేయండి, స్నానం చేయండి, కూర్చోండి. ఆ భోజనం కూడా చేసాడు. పాపం ఆవురుమని ఆకలితో ఉన్నాడు, చక్కగా కడుపు నిండా భోజనం చేశాడు. మరండి నేనండి విదర్భ దేశం నుంచి, ఈ తాంబూలం కూడా స్వీకరించండి స్వామి అని తాంబూలం ఇచ్చాట. అరే నన్ను అసలు చెప్పనట్లేదు, ఏమవుతుందో అన్నీ ఆయన ఇచ్చేవన్నీ తీసుకున్న తర్వాత మాట్లాడదాం అనుకున్నాడు. అంటే ఏంటి, భగవంతుడి దగ్గర మనమేమి, చూడండి ఆయన అనుమతిస్తేనే మనం మాట్లాడాలి. ముందే మనం ఏదన్నా మాట్లాడామనుకోండి, ఆయన ఎందుకు ఆగమన్నాడో అంటే చెప్పాలి అనేటువంటి తొందర కొంతమందికి ఉంటుంది. చూడండి వెంటనే వార్తలు అందించేసేయాలి, చెప్పేయాలని. ఈ తొందరలో తడబాటుబడి అరకొర మరచిపోయిందంటే అక్కడ రుక్మిణీదేవి ప్రాణానికి ఇక్కడ హాని జరుగుతుంది. అందుకని స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నారు. చాలా జాగ్రత్తగా నిదానంగా, ఎవరన్నా హడావిడిగా ఆయాసంగా ఇంటికి వచ్చి ఏదన్నా చెప్పాలనుకున్నారు అనుకోండి, మనం వెంటనే వినకూడదు. ఏం చేయాలి, ముందు కూర్చోండి, రిలాక్స్, మంచినీళ్ళు ఇవ్వండి, తాగండి, ఫ్యాన్ వేయండి, విసరండి, రిలాక్స్ అయ్యారా, ఇప్పుడు చెప్పండి అని అనాలి. అందుకని తాంబూలాలు లగ్నాలు పెట్టుకునేటప్పుడు నుంచొని పెట్టుకుంటారు, కూర్చొని పెడతారా? రచ్చబండ కార్యక్రమాలు విలేజ్లో ధర్మాన్ని నిర్ణయం చేసేటప్పుడు కూర్చొని చెప్తారా, నుంచొని చెప్తారా? అవునా, మంచినీళ్ళు నుంచొని తాగుతారా, కూర్చొని తాగుతారా? అన్నీ అబద్ధాలే. నుంచొని గటగట తాగేస్తున్నాం ఇప్పుడు. అదొక నిజం, చాలా సైంటిఫిక్ రీజన్ ఉందండి. నుంచోని కనుక మంచినీళ్ళు తాగితే మోకాళ్ళు వెరికోసు, మోకాళ్ళ ప్రాబ్లము ప్లస్ పైల్స్, భయంకరమైన వ్యాధులు వస్తాయిట.
కూర్చొని ఏ రకమైన ద్రవ పదార్థం తాగినా నిలకడగా కూర్చొని తాగాలట. సరే విషయం వదిలేండి. ఆ తర్వాత ఏమైంది? ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం మనం? అయిపోయింది. నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఎవరైనా వచ్చినా కూడా ఏం చేయాలి? నింపాదిగా కూర్చోబెట్టి ఆ తర్వాత మాట్లాడాలి. అంతేగాని రాగానే హడావిడి పడిపోయి మనం ఏదో ఒకటి చేసేయకూడదు. అలా బ్రాహ్మణుణ్ణి కాసేపు నెమ్మదిపరిచి అప్పుడు నింపాదిగా అడిగాడండి. నెమ్మదిగా ఇట్లా అన్నట్ట. ఏమిటది? ఆ విప్రపుంగవుడితో ఏమని? జగతి సురేశ్వర. ముందు ఆయన మాట్లాడనివ్వలేదండి, పరమాత్మ మాట్లాడుతున్నాడు. జగతి సురేశ్వర అంటే జగతీసుర అంటే ఈ జగత్తులో, సుర అంటే దేవత అని అర్థం. జగత్తులో దైవ సమానమైనటువంటి వారిలో అగ్రగణ్యుడమైనటువంటి ఓ విప్రపుంగవా, సంతోష చిత్తుండవయ్యున్న నీ ధర్మమతి సులభము. ఎవ్వరికీ లేవు, అందరికీ ప్రపంచంలో ఉన్న అందరూ కష్టాలు పడతారు, కానీ సత్వగుణ సంపన్నతతో విరాజిల్లేటువంటి నీ వంటి బ్రాహ్మణులకి మీ ధర్మాన్ని పాటించడం ఎంత సులభమయ్యా. ఎందుకంటే తర్వాత చెప్తాడు, వృద్ధ సమ్మతమిది విత్తమియ్యది అయిన ప్రాపింప హర్షించు బ్రాహ్మణుండు. బ్రాహ్మణుని యొక్క ధర్మాన్ని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. పాపం వాళ్ళు ఎంత కష్టపడతారో, పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, నిత్య నైమిత్తిక కర్మలు, ఎవరింటికి ఎప్పుడు పిలిచినా అది మంగళకార్యం కావచ్చు, అమంగళమైనటువంటి అపరకర్మలు కూడా చేయాల్సింది బ్రాహ్మణులే. ఇవన్నీ కర్మలు ఎంత చేసినా పాపం ఆ యజమానులు ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళు ఏం చేస్తారండి? క్రతువు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? చెప్పండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీరు చెప్పకుండా మమ్మల్ని అడుగుతారే అన్నట్టు చూస్తారు ప్రతిసారి. క్రతువు అంతా అయిన తర్వాత ఏం చేయాలి? మంత్రహీనమ దక్షిణం తత్తామ సముదాహృతం. మనకి 17వ అధ్యాయంలో వస్తుంది. మంత్రము పఠించినటువంటి బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వకపోతే అది తమోగుణంతో కూడినటువంటి సాధన అవుతుందట. కాబట్టి బ్రాహ్మణుడికి ఏం చేయాలి? భూరి దక్షిణ ప్రసాదించాలి. దక్షిణ ఇవ్వకుండా మాత్రము పొరపాటును కూడా ఉండకూడదు. అయితే ఇక్కడ డౌట్ ఏంటంటే, పాపం ఆయన అక్షరాభ్యాసము, నామకరణము, బారసాలో, లేకపోతే వివాహమో, ఇంట్లో సత్యనారాయణ వ్రతమో, ఏదో ఒకటి బ్రాహ్మణుడే కావాలి కదా. వస్తాడు. మామూలుగా సత్యనారాయణ వ్రతం అంటే సుమారుగా 3 నుంచి 3.5 గంటలు పడుతుందండి. ఒక మోతాదులో మధ్యలో అన్ని సంరంభాలన్నీ పెట్టుకొని దేనికోసం తడుముకోకుండా అన్ని ద్రవ్యాలు కనుక కరెక్ట్గా ఉంటే పూర్తి చేయాలంటే నిక్కచ్చిగా 3.5 గంటల్లో పర్ఫెక్ట్గా దివ్యంగా భవ్యంగా చేయవచ్చు. కానీ చేయించుకునే యజమానులు ఏం చెప్తారు? నాకు కరెక్ట్గా 2.5 గంటల తర్వాత నాకు మంచి అపాయింట్మెంట్ ఉంది, క్లయింట్స్తో మీటింగ్ ఉందండి, నాకు 1.5లో 2 గంటల్లో పూర్తి చేయాలండి మీరు అంటాడు. అయ్యా అలాగేనండి, తప్పకుండా అండి, మేము చేస్తామండి, మీరు చెప్పినట్టే చేస్తామండి అండి. ఆయన ఏం చేయాలి? కానీ వాళ్ళు ఏం చేయాలి? అయ్యా ఇలా నాకు మీటింగ్ ఉందండి, నేను ఏం చేయాలి? మరేమో మీరు వ్రతం 3.5 గంటలు అంటున్నారు, ఏం చేయాలి? బద్ధకం వదిలి పొద్దున్నే 5 గంటలు లేచి 6ంటికి పెట్టుకోవాలి. మీరు 9ంటికి పెడతామండి, నాకు 2 గంటల్లో అయిపోవాలి, దాని బదులు 2 గంటల ముందు స్టార్ట్ చేయి. ఓ బ్రహ్మచారి ఉండేవాడు చిన్మయ మిషన్లో. ఏదన్నా పెద్ద పూజలు చేసేటప్పుడు గురూజీ కంటే, మరి గురూజీ వారు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతారు, ఆయన ఎక్కువ టైం అక్కడ కేటాయించలేరు, మరి వెళ్ళాలి. అందుకని గురూజీ వారి సంగతి తెలుసుకొని 2 గంటలు పట్టే పూజని ముందు 1.5 ముందే ప్రారంభించి లాస్ట్ ½ అన్ అవర్లో పిలిచి కూర్చోబెడతాడు గురువుగారు. ఎందుకంటే ఆయన ఇబ్బంది పెట్టకూడదు. అప్పుడు పూజ కూడా అరగంటలో అయిపోయినట్టు ఆయనకి అనిపిస్తుంది, మొత్తం క్రతువు పూర్తి చేసిన తృప్తి ఈయనకి ఉంటుంది, వీక్షకులకి అసలు క్రతువు ఎలా చేయాలో తెలుస్తుంది. అలా వ్రతాన్ని చేసేటువంటి బ్రాహ్మణుడు పాపం అది మాత్రమే, ఇంకా వేరే ఇన్కమ్ ఉండకూడదు. రిమెంబర్, బ్రాహ్మణుడైనటువంటి వాడు ఇంకా వేరే ఇతరాది వ్యాపారాలు, షేర్ మార్కెట్లు వీటిల్లో ఏమి పెట్టకూడదు. అసలు రూలు అక్కడ చెప్పింది, నేను చెప్పను, కృష్ణుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తన ధర్మాన్ని తాను ఎవడు చూసినా ఎవడు చూడకపోయినా, ఎవడు మెచ్చినా ఎవడు మెచ్చకపోయినా నిక్కచ్చిగా ధర్మాన్ని పాటించేవాడు బ్రాహ్మణుడు. ఆ ధర్మాన్ని ఎన్నడూ
అతిక్రమించడానికి ప్రయత్నించడు. ఆ విప్రుడు ఆ ధర్మాన్ని నిర్వర్తించిన తరువాత ఏ దక్షిణ వస్తే దానితోనే స్వల్పమైనటువంటి దక్షిణ ఇచ్చినా కూడా దానితో పరమమైన ఆనందాన్ని పొందేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా ఈ లోకంలో అంటే అది ఒక్క బ్రాహ్మణుడే. అంటే అలా ఉండాలి అని చెప్తున్నారు. ఓ భలే ఉందండి. అలా ఉండాలి కాబట్టి ఏం చేయాలి? వాళ్ళకి సత్యనారాయణ వ్రతం చేసుకొని 116 మాత్రమే చేతిలో పెట్టి పంపిస్తాం. అప్పుడు ఆయన అడిగాడు, ఏమండి అంత దూరం నుంచి వచ్చాం, నా పెట్రోల్కే అవుతుందండి, 150 రూపాయలు, 116 ఇస్తే ఎట్టండి? అయ్యా బ్రాహ్మణుడు అంటే కోరుకోకూడదండి, ఏది ఇస్తే దాంతో తృప్తిగా వెళ్ళిపోవాలి అని మనం కమాండ్ చేయకూడదు. అవునా? ఫ్యామిలీతో కలిసి అదేదో ప్లాట్ఫామ్ హోటల్ అంట, నాకు తెలియదు ఏం హోటల్ అది, ఉందా? ప్లాట్ఫామ్ హోటల్ ఉందా? ఓహో ఉందని మీకు తెలుసు అనమాట. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు దొంగలు. ప్లాట్ఫామ్ హోటల్లో ఒక బోగి బుక్ చేసుకుంటారనమాట. అక్కడికి వెళ్ళి కూర్చుంటారు. ఆ టేబుల్ దగ్గరికి వీళ్ళు మెనూ కార్డు తీసుకొని ఆర్డర్ పెడతారు. అవునా? బకెట్ బిర్యానీ, రొయ్యలు, చేపలు, గాడిద గుడ్డు, బందర్ లడ్డు అన్నీ పెట్టుకుంటాడు. ఆర్డర్ పెట్టంగానే అరగంట తర్వాత మనుషులు ఎవరు రారు. చూడండి, వరద బాధితులు పాపం అన్నం లేక అలమటించి ఎక్కడన్నా కూరుకుపోతే ఎప్పుడు ఏ హెలికాప్టర్ వస్తుందా, ఎవడు భోజనం ప్యాకెట్ ఇచ్చిరేస్తాడా, మనం తీసుకొని తిందా ఉన్నట్టుగా పాపం వీళ్ళు ఆర్డర్ పెట్టిన దాన్ని ఎప్పుడు వస్తుందా, మనుషులు రారండి. అదొక ట్రైన్ పోతూ ఉంటుంది. ఆ ట్రైన్ మీద పాత్రలు పెట్టుంటాయి. అంటే ప్రేమ లేదు, పాడు లేదు, తింటే తిను లేకపోతే సావు అన్నట్టు వాడు పంపిస్తే అది తీసుకొని ఎదురుగా పెట్టుకొని అందరం కూర్చొని తినేస్తాం. అవునా? భోజనం పంపించడానికి ట్రైన్ వస్తుంది, కానీ బిల్లు కట్టడానికి మాత్రం అటెండర్ వస్తాడు, మన వెయిటర్ వస్తాడు. వెయిటర్స్ కరెక్ట్ సరిపోయింది సార్, బిల్ సార్ అంటాడు, చూస్తాడు అనమాట. 3800. మళ్ళీ వాళ్ళందరి ముందు చదవడు. 3800 4000 పెడతాడు, దాంట్లో వెళ్ళిపోతుంది. అవునా? దాంట్లో ఎంత ఎక్స్ట్రా పెట్టాడు? 200 రూపాయలు. దాన్ని ఏమంటారు? టిప్పు. టిప్పు. పాపం వాడు ఆ చిల్లర మార్చేసిన తర్వాత 200 రూపాయలు తీసుకొని చక్కగా వాడు ఇలా పెట్టుకుంటాడు జేబులో. వెల్కమ్ సార్, ప్లీజ్ బీ సీటెడ్ సార్. ఇంకొకళ్ళు వస్తారు. అలా దాదాపుగా 10-15 మంది టిప్పులు పెడితే 15 రోజులు 3000 రూపాయలు వస్తున్నాయి. పాపం బ్రాహ్మణుడు ఒక క్రతువు చేయటానికి రోజంతా తిరిగితే 3 చోట్ల చేయగలుగుతాడు. 50 రూపాయలు గుళ్ళో దక్షిణలు వేసేటప్పుడు కూడా వెతికి మరీ 10 రూపాయల నోటు ఎక్కడుందో తీసేస్తాం. నా దగ్గర అయితే నా పరుసులో ఏది ఉంటే అది నేను వేసేస్తానండి. నాకు ఎవరో ఇచ్చేదే, నాకు కూడా భక్తులు 50 ఉన్నా 100 ఉన్నా తీసేసేస్తాను. ఎందుకంటే అది పాపం పూజారులైనటువంటి వారికి ఇంకా వేరే ఇన్కమ్ లేనప్పుడు వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ కుటుంబం ప్రతి ఒక్కళ్ళు సత్వగుణ సంపన్నంతో ఉన్నప్పుడు ఆ ధనాన్ని వాళ్ళు వినియోగించుకుంటూ వాళ్ళు ఆ స్థితికి రావడానికి కారకులైన వారందరూ బాగుండాలని సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః అనే మంత్రాన్ని మొత్తం జగత్తులో ఉన్న జీవుతులు అందరి జీవుళ్ళు సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళనే మనం గౌరవించట్లేదు. మా హోటల్కే రావాలి, వాడి జేబుకు చిల్లు పడాలని కోరుకునే వాడికి మాత్రం టిప్పులు ఇస్తాం. మన ఇంట్లో బంగారపుతో ధనకనక వస్తు వాహనాలతో మీ పుత్ర పాత్రాదులతో వర్ధిల్లాలని ఆశీర్వదించే వాడికి మాత్రం 50 రూపాయలే మనం తీస్తాం. అని ఇక్కడ కృష్ణుడు బ్రాహ్మణ ధర్మం చెప్పిన గృహస్థ ధర్మం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. స్వల్పమైన ధనం ప్రాప్తించినా కూడా అమితమైన సుఖాన్ని పొందేవాడెవడు ఈ లోకంలోనే ఎవరన్నా క్వశ్చన్ వేస్తే అది బ్రాహ్మణుడు. ఎందుకనంటే వీళ్ళు దైవంతో సమానం. అమరలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు దైవమైతే భూలోకంలో ఉన్నటువంటి ఇంద్రుడు బ్రాహ్మణుడు. ఎందుకని? తృప్తి లేకపోతే మనిషికి తనకున్న దానితో ఎంతుంది లెక్కలు కట్టుకొని నాకు ఇంతే ఉంది ఇంకా ఎంత కావాలో అని కోరిక పెట్టుకున్నాం అనుకోండి, దానికి చెప్తున్నాడు కృష్ణుడు చెప్పిందే, తృప్తి లేనివాడు ఇంద్రుడైనప్పటికీ పతనమవు. తృప్తి లేకపోతే ఇంద్ర పదవిలో ఇంద్ర సింహాసనం పైన కూర్చున్నా అక్కడి నుంచి దిగి మళ్ళీ నరలోకానికి వస్తాడట. సంతృప్తి కలిగినటువంటి వాడు చూడండి, సంతోషిగాడేని శక్రుడైనా నశించు,
నిర్ధనుండైనను నిద్రవోలు అన్నాడు. అంటే ఏంటి? ధనహీనుడైనప్పటికీ కూడా వాడు ఇంద్రునితో సమానమైనటువంటి స్థాయిలో ఉన్నవాడు అన్నాడు. ధనం లేకపోయినా సంతృప్తి ఉంటే చాలు, వాడు ఇంద్రుడితో సమానమే. సకల జీవరాశి యొక్క హితము కోరేవాడు ఈ లోకంలో ఎవడంటే బ్రాహ్మణుడు. తన వాళ్ళనే కదండి, లోకాహ సమస్తాహ సుఖినో భవంతు, లోకమంతా మేలు గొప్పగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వాడు. ఇంకా ప్రాప్త లాభముదిత మానసులకు శాంతులకును సుజనులకును గర్వహీనులకు వినతులేనొనర్తూ. ఎప్పుడు శాంత చిత్తంతో ఉంటారండి బ్రాహ్మణుడు. ఎప్పుడు ఆగ్రహము చేయడు, ఎవరి మీద కోపించడు, గర్వరహితులు. పాపం ఏ ఇంటి వాడు పిలిచినా అయ్యా 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 అయ్యా. పాపం వాళ్ళు ఏం చెప్పినా నిజానికి అనాల్సింది అయ్యా అని ఈయన్ని. పాపం ఇప్పుడు కాలంలో ఏమైపోయింది, వాళ్ళు డబ్బేస్తున్నారు, క్రతువు చేయించుకుంటున్నారు, పెళ్ళికి పిలిచారు, పౌరహిత్యం చేయమన్నారు, వాళ్ళు ఏం చెప్తేది అయ్యా 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 తప్పకుండానండి. ఎందుకంటే పాపం వాళ్ళ వృత్తి జరగాలి కదా, బ్రాహ్మణ వృత్తిని వాళ్ళు నిర్వర్తించుకోవడానికి పాపం వాళ్ళ ముందు అయ్యా అంటారు అని. పాపం ఎక్కడ ఒకవేళ వాళ్ళు ఎంత నిందించినా ఎంత ఘోరం అంటే, నేను కొన్ని వీడియోలు చూశానండి ఈ మధ్యకాలంలో. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు, ఇప్పుడు పెళ్ళిళ్ళలో వింత పోకడలు ఏంటంటే, అసలు పెళ్ళి ఎలా చెయ్యాలని క్రతువు ముందు చెప్పుకొని తర్వాత ఎలా జరుగుతుందో ఇప్పుడు చెప్పుకున్నాం. పెళ్ళి చేసేటువంటి కన్యాదానాలు, అలాగే కన్యా స్వీకరణ చేసేటువంటి అటు ఈ దంపతులిద్దరూ ఇటు దంపతులిద్దరు తప్ప ఇంకెవరూ వేదిక మీద ఉండకూడదు. జోక్గాది, నేను సీరియస్గా చెప్తున్నాను. కన్యాదాతలు తల్లిదండ్రులు, కన్యాదానాన్ని స్వీకరించేటువంటి వరుడు మరియు తల్లిదండ్రులు మాత్రమే ఉండాలి. పురోహితుడు ముందు కూర్చోవాలి, ముందు మండపం ఉంటుంది, యజ్ఞశాల ఉంటుంది, అక్కడ దేవతల్ని ఆవాహనం చేసి పరమ పవిత్రమైనటువంటి వేదిక మండపం అండి. అది బ్రహ్మలోకంతో సమానం అంటారు ఆ వేదిక మండపాన్ని. దానిపైన శరీర వ్యామోహంతో రకరకాలైనటువంటి మేకప్పులు చేసుకొని ఫోటోల కోసం పైకెక్కి పాపం వాళ్ళు పక్క నుంచి చతురులు పాపం ఈ అమ్మాయిని నడుంగిల్లటం, వరుడిని నడుంగిల్లటం, ఊరికినే వెనక నుంచి పడవటం అంటాం, ఈ వెకిలి చేష్టలు ఎక్కువైపోయినాయి వేదిక మీద. అవునా? ఇప్పుడు ఫోటోలు తీస్తుంటారు, ఫోటోలు కూడా ఫోటో షూట్స్ ఏంటి ఫోటో షూట్లు దేనికండి? ఏమో, మా అమ్మ నాన్నలు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ ఫోటోలు ఎతికితే ఎక్కడో పాపం ఒక్కటి, అది కూడా అప్పుడు వివాహం 5-6 రోజులు జరిగేదండి. ఏమో మెడలో తాళి కట్టించుకొని ఇలా అర్ధనిమీలత నేత్రాలతో కూర్చొని అదిసిపోయి ఉంటుంది. 3 రోజులు ఇలా ఉంది. ఫోటోలు చూసే ఏమ్మా అట్లా కళ్ళు మూసుకొని ఉన్నాను మా అమ్మని అడిగితే, 3 రోజులు ఉపవాసం రా నేను, అన్నం అట్లా తక్కువ పెట్టేవాళ్ళు, అలా 3 రోజులు ఆ క్రతువు అంతా ఎన్నో పూజలు చేసేవాళ్ళు. చేసి గ్రామదేవత దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని అలా 10 మందిలో నడుచుకుంటూ ఊరేగింపుగా రావాలి, వచ్చి కూర్చోవాలి. వివాహం చేసేటువంటి క్రతువు 3.5 గంటలు జరిగేదండి వివాహం. అదంతా అయిపోయేలోపు చివరి మాంగళ్య ధారణ తలంబ్రాలు అయ్యేసరికి నీరసపడిపోతారు పాపం. అలా నీరసంగా కనిపించేవాళ్ళు ఫోటోల్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదండి సెల్ఫీలు తీసుకోవడానికి ఏం చేస్తారు తెలుసా? చూడండి, ఇలా పెట్టి సెల్ఫీలు తీస్తారు కదా, తెలియకుండానే పాపం వాళ్ళకి ఏం రోగం అని మూతి ఇలా వెళ్ళిపోతుందండి. అందరికి తెలియదు, వాళ్ళకి తెలియదు వాళ్ళు మూతి ఎలా పెడుతున్నాం అనే సంగతి కూడా వాళ్ళకి తెలియదు. నేను చాలాసార్లు ప్రయత్నం చేశా, కొంతమంది యువకేంద్రం మెంబర్ సార్, అరే ఒకసారి సెల్ఫీ తీరా అంట ఊరికినే. వాడు కూడా మగపిల్లాడు కూడా ఇలా పెట్టి ఇట పెడుతున్నాడు. అరే మూతి ఎందుకు అట్లా పెడుతున్నావు, పెట్టకుండా తీరా అంటే సరే స్వామి అంటాడు, మళ్ళీ ఇట పెడతాడు. మళ్ళీ తెలియకుండా మూతి అట్లే వెళ్తుంది. అవునా? ఇప్పుడు ఫోటోలు తీసేవాళ్ళు కూడా ఎలా తీస్తున్నారండి పెళ్ళిళ్ళలో? పాపం మాంగళ్య సుముహూర్తే సావధాన అథ మాంగళ్య ధారణ మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా బై కట్టబై అంటాడు అనమాట. అంటే ఆయన ఫోటో ఆగమన్నాడండి, అందుకనండి. అని మంత్రం నీకోసం ఆపాలా? పాపం వాడు మంత్రం కట్టేస్తుంటే మంత్రం చదువుతుంటే వాడు ఇంతలో వాడి బ్యాటరీ అయిపోతుంది. బ్యాటరీ మార్చుకునే లోపల మాంగళ్య ధారణ అయిపోతుంది. అయిపోగానే సార్ కట్టేశారా సార్, ఒక్కసారి మళ్ళీ ఒకసారి చేయబెట్టండి, మళ్ళీ దిద్దాం
వాడిని మళ్ళీ బ్యాటరీ పెట్టుకొని మళ్ళీ రెడీగా పెట్టి తెస్తాడు. ఇట్లా నవ్వుతుంటాడనమాట. శిరసి జీరకుండం నిక్షిప్య అంటే జీలకర్ర బెల్లం పెట్టాలి. జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారండి? జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు నెత్తి మీద శిరస్సు పైన? దానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే, మొదటిసారిగా అభ్రాదృగ్నిం వజ్రణాపతిగ్నిం అంటే మధ్యలో ఉన్నటువంటి తెర కొంత సమయం పెట్టి ఆ తెర తీసి మొట్టమొదటిసారి అప్పటి వరకు మహా చూసుకోనటువంటి వధూవరుడు చాలా ఎక్సైట్మెంట్కి లోనవుతారండి. మొట్టమొదట వరుడు వధువుని, వధువు వరుణ్ణి ముఖం చూడగా ఆ మొట్టమొదటి చూపులో పరస్పర ఆకర్షణ విపరీతంగా పెరిగి వాళ్ళిద్దరూ కలిసి 100 ఏళ్ళు జీవించాలనే సంకల్పం చేసుకునేటువంటి సుముహూర్తం. ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి అని మంత్రం చదువుతారండి. ఆ శిరసి జీరకుండం పెట్టినప్పుడు. పెట్టినప్పుడు ఎవరు చూసుకోవాలి? కేవలం వరుడు వధువునే చూడాలి, వధువు వరుణ్ణే చూడాలి. ఇప్పుడు ఏమవుతుంది? శిరసి జీరకుండం నిక్షిప్య అని పెట్టండి. ఏమండి ప్లీజ్ ఇటు చూడండి అంటాడు. అంటే నెత్తి మీద పెట్టేదేమో వరుడు పైన, చూసేది మాత్రం ఫోటోగ్రాఫర్ మీద. అప్పుడు ఎవరి మీద ఆకర్షణ కలుగుతుందంటారు? అసలు క్రతువుకు అర్థమేమిటి? ఇంకా దాని బదులు ఎందుకు? అసలు ఇవన్నీ తీయకూడదు. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సినటువంటి ధర్మం ఎవరిదంటే ఒక బ్రాహ్మణుడు. పాపం ఆ బ్రాహ్మణుడు చెబితే ఒకానొక వీడియోలో ఆయన్ని నెత్తి మీద రకరకాల పూలేయటము, ఆయన మీద నీళ్లు పోయటం, తేనె బాటిల్ కుమ్మరించటం, ఆయన జంధ్యం పట్టుకొని లాగటం, నానా రకాల రభస చేశాడండి. పాపం ఆయన కోపం వచ్చి లేచి వెళ్ళిపోయాడు. మళ్ళా ఆ కన్యాదాత తండ్రి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని బతిలాడితే వచ్చి కూర్చున్నాడు. పాపం ఆయన మనసు ఎంత చితికిపోయి ఉంటుందండి బ్రాహ్మణుడిది. వీళ్ళ యొక్క పైశాచికత్వం కోసం గంటన్నర సేపు మంత్రాలు చదివేవాడిని మంత్రం చదవనివ్వండి, ఆయన క్రతువు చేయనివ్వండి, ఆయన ఎందుకు ఇబ్బంది పెడతారు? మనము మన యొక్క వ్యాపకాలతో, మన యొక్క ప్రోకడలతో ధర్మానికి హాని జరగకూడదండి, గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి ధర్మాలు ఇలాగే గనక పైశాచికత్వంతో కూడుకుంటే రాబోయే కాలంలో ఎలాంటి పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎలా జరుగుతాయో. మొన్న మధ్యనే విన్నా, డీజే లేకపోతే పెళ్ళి ఏంటండి అంట. ఇంకొన్నాళ్ళు పోతే డీజే లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోమనే స్థాయికి వస్తారండి. రోడ్డు మీద గంతులు వేసుకుంటూ డీజేలతో ఎగురుకుంటూ వస్తేనే పెళ్లి చేయాలంట, లేకపోతే పెళ్లి చేయకూడదు. మేము డీజే పెట్టలేమండి అన్నాం అనుకోండి, అయితే మాకు సంబంధం వద్దంటారు. అంటే డీజే ఉంటేనే పెళ్ళా? డీజే లేకపోతే పెళ్ళి లేదా? ఆ డీజే మారణ వాయిద్యమా మంగళ వాయిద్యమా చెప్పండి? మీ ఇంటి ముందే డీజే పెడతారు. రేపు నేనే వచ్చి పెట్టి సౌండ్ పెడతాను చూడండి, బద్దలైపోయి మీ తలుపులు కిటికీలన్నీ దద్దరిల్లిపోతాయి. అవునా? ఆ సౌండ్లో మీరు ఇంట్లో పడుకోగలరా? ఒకవేళ మీరు ఏ హార్ట్ పేషెంట్ అయ్యి ఏ స్టంటో గింటో వేసుకొని పెరాలసిస్ వచ్చి స్ట్రోక్ వచ్చి తగ్గిన వాళ్ళు అనుకోండి, ఆ శబ్దానికి తను పడే నరక యాతన ఉంటుందండి, మామూలుగా ఉండదు. ఏ రోగం లేని నాకే వాళ్ళు ఇంటి ముందు డీజే పెడితే ఆ శబ్దానికి తన ప్రమేయం లేకుండానే గుండె తనకు తాను కొట్టుకుంటుందండి. ఆ శబ్దానికి తగ్గట్టు కదురుతుంది. అది ఎంత వైబ్రేషన్ అంటే ఒక తలుపుకు తాళం వేసి చూడండి, ఆ శబ్దానికి అది ఎగిరెగిరి పడుతుంటుంది తాళం. ఎవడు చెప్పాలి? మానుకోండి డీజేలు. ఇక్కడ ఎవరన్నా ఉంటే ఒకవేళ మీరు పెళ్ళిళ్ళు చేసేటైతే డీజే పెట్టకుండా పెళ్ళిళ్ళు చేయండి, మీకు 10,000 రూపాయలు నేను ఇస్తాను. మీ ఇంటికి వచ్చి మరి నేను కానుకిస్తాను. స్వామీజీ మీ ఉపన్యాసం విన్నామండి, మేము డీజే పెట్టకుండా సంస్కారబద్ధంగా మంచి మంగళవాద్య ఘోషలతో మా పిల్లవాడు పెళ్లి చేశామని నాకు చెప్పండి, 10,000 రూపాయలు నేనే మీకు తీసుకొచ్చి చేతిలో పెడతాను. అది మారణ వాయిద్యాలు, ఇంకొకటి చావుకు వచ్చేటువంటి వాయిద్యాలు పెట్టి మన యొక్క పైశాచిక ఆనందం. ఆ రోడ్డు మీద కూడా ఎగిరేవాళ్ళు ఎవరో తెలుసా? ఎగరటానికి కూడా డబ్బులు ఇళ్ళే ఎత్తారు. అక్కడ వాళ్ళతో పాటు వచ్చేటువంటి 4 తాగుబోతులు ఎగురుతూ ఉంటారు. ఇలా పైకి చొక్కా పెట్టుకొని పొట్ట కనిపిస్తూ గున్నా మామిడి నీ దున్నా పోతూ అని రకరకాలు. ఆడ పాడాల్సింది పూర్వకాలంలో ఏం పెట్టున్నాయండి? ఏ పెళ్ళిళ్ళు ఉండేవి? బంగారు బొమ్మ రావేనే, పందిట్లో పెళ్ళి జరిగేనే, సీతారాముల కళ్యాణం, ఎన్ని పాటలండి. తలంబ్రాలు పోసేటప్పుడు జగడపు చనవుల జాజరా, అవునా? పాదాలు గడిపి బ్రహ్మ కడిగిన పాదము, ఆ సన్నాయి మేడం వాయిస్తుంటే ఒక బ్రహ్మలోకంలో ఉన్నట్టుంది.
అందరి మనసులు ప్రసన్నంగా ఉండి ఆహా ఈ దంపతులు కలకాలం 1000 ఏళ్ళు జీవించాలని ఆశీర్వదిస్తారు. కాబట్టి ఇవన్నీ చూడండి, పాపం బ్రాహ్మణుడికి తెలిసినా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ధర్మము నుంచి తప్పనివాడు, ధర్మముకు హాని జరిగితే బతకలేనివాడు, ఆ ధర్మమే జీవనముగా బతికేవాడు బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణోత్తములైనటువంటి మీరు ఎంత తృప్తిగా, స్వల్ప ధనము వచ్చినా ఎంత హాయిగా మీరు జీవిస్తారో, మీలాంటి వాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇదిగో నా 2 చేతులతో నేను నమస్కారం చేస్తున్నానని కృష్ణుడు అన్నాడండి. కృష్ణుడండి సాక్షాత్తు. అవునా? కాబట్టి అలాంటి వారందరికీ నేను పదే పదే నమస్కారాలు చేస్తాను అన్నాడు. అని ఇక మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అనేటువంటి విషయాలు అడుగుతాడు. అయ్యా మీరు ఏ రాజ్యంలో ఉన్నారు? మీ అందరూ అక్కడ సుఖంగా ఉంటున్నారా? ధర్మాన్ని చక్కగా పట్టుకొని మీ రాజు పరిపాలిస్తున్నాడా? ఆ రాజ్యంలో బ్రాహ్మణోత్తములైనటువంటి మీరు మీ సమాజంలో శాంతి సామరస్యాలను నెలకొల్పుతూ మీరు సుఖంగా ధర్మాన్ని అనుష్ఠానం చేయగలుగుతున్నారా? ఈ సాగర మధ్యంలో ఉన్నటువంటి ద్వారక, ఇప్పుడున్న ద్వారక కాదండి, అసలు ద్వారక సముద్ర గర్భంలో ఉందండి. ఇప్పుడే నేను చెప్పలే, ప్రమాణం శాస్త్రం. ఈ సాగర మధ్యలో ఉన్నటువంటి ఈ నగరానికి మీరు అసలు ఎలా వచ్చారు? ఎలా చేరుకున్నారు మీరు? ఈ వనరాశి దుర్గమునకెట్లు అరుదెంచితివయ్యా, నీవులే నవ్వులుగావు నీ తలంపు నంగల మేలొనరింతు ధీమణి. ఇంత దుర్గమమైనటువంటి జలరాశి మధ్యలో ఉన్న ఈ నగరానికి ఎలా వచ్చావయ్యా? అవునా? పర్యాచటకు మాటలు కావివి. నేనేదో సరదాగా నిన్ను అడగడం లేదు. నీ మనోవాంఛ ఏమిటో చెప్పు. ఏమి కోరి ఇంత కష్టమైనటువంటి జలరాశి మధ్యలో ఉన్న ద్వారకా నగరానికి నువ్వు వచ్చావు? ఏం కోరి వచ్చావు? ఏం కావాలి నీకు? నీ కోరిక ఏమిటి చెప్పండి. నేను ఆ కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. ఓ ధీమణి చెప్పు అని ఆ బ్రాహ్మణుడికి ఇవ్వగా, ఆ విధంగా లీలా మానుష విగ్రహమైనటువంటి శ్రీకృష్ణుడు పలుకగా, బ్రాహ్మణోత్తముడైనటువంటి అగ్నిద్యోతనుడు అవునా అడకువతో అంటే ఎంతో వినయంగా ఆ పరమాత్మ ఎంత ప్రసన్నమయ్యాడు, ఎంత చక్కగా నవ్వుతూ పలకరిస్తున్నాడని మనసు ప్రసన్నత నొందినటువంటి ఆనంద డోలికల్లో ఊగులాడుతూ తాను తెచ్చినటువంటి సందేశాన్ని వినిపించడానికి పూనుకుంటూ, ఎక్కడి నుంచి వచ్చాడు మీ రాజు ఎవరని అడిగాడుగా. నేను విదర్భ దేశం నుంచి భీష్మకుడనే మహారాజు పరిపాలించేటువంటి ఒక రాజ్యం నుంచి వస్తున్నాను. ఆయనకి ఒక్కగానొక్క కూతురుందయ్యా. ఆ కన్యామణి పేరు రుక్మిణి. అవునా? ఆ చంద్రముఖి ఎప్పుడు నిత్య నిరంతరము మీ నామస్మరణ, మీ నామధ్యేయం, మీ రూప స్మరణతో మీకే సపర్యలు చేస్తూ, చూడండి, మంగళకరమైనటువంటి వివాహ శుభవార్త దేవరవారికి మనము చెయ్యమని, అంటే మీకు ఆమెకి వివాహం జరగాలనేటువంటి సంకల్పం ఆమెకు బలంగా ఉంది. ఈ విషయాన్ని మీకు తెరవేయమని ఆమె నన్ను ఇక్కడికి పంపింది స్వామి. సందేశం చిత్తగించండి. అమ్మ మీకేం చెప్పమందో ఇక్కడి నుంచి నేను మాట్లాడే మాటలేవి చెప్పండి. ఇక్కడి నుంచి నేను మాట్లాడే మాటలేవి నావి కావు. ఆ తల్లి ఏమి చెప్పిందో అది మాత్రమే నేను పలుకుతున్నాను. దీనినే రుక్మిణీదేవి రాసినటువంటి లేఖ లేదా భక్తి లేఖ అనండి. ఆ పద్యాలన్నీ కూడా మనం రోజు చదువుతాం. ఇవాళ మొదటి పద్యం చదువుతాం, ఆపుదాం. ఏ నీ గుణములు, ఓహో అలాగా చెప్పాలి, ఏమిటో ఉత్సాహం లేదు, చెప్పండి పెద్దగా. ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపోవు. ఏ నీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుచుండు. ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన
భువనోన్నతత్వంబు పొందగలుగు ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతలు వాయు అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది నీయాన నానలేదు కరుణ చూడు ముఖం సారి ఖలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా. ఓ కంసారి, ఓ కలదబితారి, ఓ శ్రీయుతాకార, మానిని చిత్తచోర. 4 పేర్లతో కంసారి, దేహాభిమానాన్ని పడగొట్టినటువంటి ఓ పరంధామ, ఖలవిదారి, రాక్షస గుణాలని దునిమాడినటువంటి ఓ మహాదేవ, శ్రీయుతాకార, అలా పవిత్రీకరణ చేసి మా యొక్క శరీరాలని, మనసుని, బుద్ధిని మంగళతరం చేయగలిగేటువంటి ఓ శ్రీయుతాకార, మానిని చిత్తచోర, ఈ జీవుడు చిత్తాన్ని హరించగలిగినటువంటి ఏకైక దొంగ నీవు ఒక్కడివే. భగవంతుడు ఏం దొంగిలిస్తాట? మన మనసుల్ని హరిస్తాట. మానిని చిత్తచోర. ఆనాడు నందగోకులంలో అందరూ గోపికల మనస్సును ఎలా హరించాడో మేమందరము కూడా గోపికలమే స్వామి. ఎందుకంటే సత్వరజ స్తమో గుణాలతో ఉన్నటువంటి మేము అందరము కూడా స్త్రీలమే. స్త్రీ అంటే కేవలం దేహం కాదండి, 3 గుణాలకి బద్ధుడైన ఎవడైనా, వాడు ప్యాంటు షర్ట్ వేసుకున్నా, లుంగి కట్టుకున్నా, కోటు బూటేసుకున్నా స్త్రీతో సమానమే. ఎవడు గుణాలను తన అధీనంలో పెట్టుకున్నాడు వాడు పురుషుడు. ఆమె చీర కట్టుకున్నా, పంజాబీ డ్రెస్ వేసుకున్నా, ఏం వేసుకున్నా గుణాతీతుడైన వాడు పురుషుడు, గుణబద్ధుడు స్త్రీ. అందుకని అవునా? కాబట్టి కరుణ చూడుము కంసారి, మా పైన కరుణ చూపవయ్యా. ఎందుకు చూడాలి? ఇక ఆమె పొగిడినటువంటి తీరు చూడండి. ఇదంతా ఎలా రాసిందో ఆ రుక్మిణీ మాత. నిజంగా ఇలాంటి భావాలు అలాంటి కన్యలకు వస్తాయా అండి? అసలు యవ్వనం ఉడక రక్తం వేస్తూ యవ్వనంలో ఉన్న వారికి ఎటువంటి భావాలు వస్తాయి చెప్పండి? దొండపండు వంటి నీ పెదాలు, ఎంతో మనసును ఆకర్షించే నీ చిరునవ్వు, ఇలాంటివి ఉంటాయి. ఎంత భక్తితో, ఎంత చక్కగా ఈ లేఖని ప్రతి కన్య, ప్రతి వరుడు వధువు ఇద్దరు చదువుకోవాలి. రుక్మిణీ కళ్యాణం పారాయణం చేయాలా అని కొంతమంది అడుగుతారు. ఎవరు చేయాలి అని అంటే ఆడవాళ్ళు చేయాలి అని అంటున్నారు. ఆడవాళ్ళు కాదండి, మగవాళ్ళు కూడా చేయాలి. అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, ఇద్దరూ చేయాలి రుక్మిణీ కళ్యాణం పారాయణం. ఎలా చేయాలి అంటే దానికి విధి విధానాలు ఏమీ లేవండి. లేనిపోనివన్నీ ఎవరెవరో యూట్యూబ్లో చెప్పినవన్నీ మీరు బాగా పడకండి. శుక్రవారము, గురువారము, ఏదైనా ఇంకా కలిసి వస్తే చక్కటి శనివారం కూడా చేయొచ్చు. ఎందుకనంటే శనివారం శ్రీ మహావిష్ణువుకి అక్కడ భావన చేసుకోవచ్చు. లేదా శ్రవణ నక్షత్రం, స్వాముల వారి నక్షత్రం, ఆ రోజున కూడా చేసుకోవచ్చు. ఆ పారాయణం ఎలా చేయాలంటే భావాన్ని ముందు చదివేసేయాలి బాగా. మొత్తం భావం మనసంతా పట్టించుకొని ఆ తరువాత మీరు పద్యాలు చదివినప్పుడల్లా ఆ భావం మనసులో స్ఫురించిందనుకోండి, ఎక్కడ లేని ఇన్స్పిరేషన్ వస్తుంది, తెలియనటువంటి ఒక ఆనందం. అది చదివిన తర్వాత మీ మనసుకు వచ్చేటువంటి శాంతి అంతా ఇంత కాదు. కాబట్టి పెళ్ళే కావలసిన వాళ్ళు మాత్రమే రుక్మిణీ కళ్యాణం చదవాలని మీరు మళ్ళా దానికి నియమం పెట్టకండి. ఎవరైనా చదవచ్చు. మనకు కూడా ఇంకా మీరు పెళ్ళిళ్ళైనా మీకు ఇంకా పెళ్లి కాలేదండి. ఎవరితో? పరమాత్మతో. ఈ జీవుడు పరమాత్మతో ఐక్యం చెందటము కూడా అది ఒక అల్టిమేట్ వెడ్డింగ్. అది భౌతికంగా ఒక భర్త ఉండొచ్చు, కానీ ఈ భార్యాభర్తలు ఇరువురు మరి దేనికోసం ప్రయత్నించాలి? ధర్మ, అర్థ, కామ, మోక్ష చతుర్విధ పురుషార్థమైనటువంటి పరమాత్మతత్వాన్ని ఈ జన్మలోనే తాను సాధించాలి. ఆ పరమపురుషుడైనటువంటి పరమాత్ముని చేరుకోవడమే ఇక్కడ రుక్మిణీదేవి చేసింది కూడా. కాబట్టి ఇది ఎవరు చదవాలి? ప్రతి ఒక్క జీవుడు కూడా పారాయణం చేయాలి. ఇలా రుక్మిణీదేవి రాసినటువంటి లేఖ ఎంత మధురంగా, ఎంత హృదయంగా ఉంటుందో అదంతా అగ్నిద్యోతనుడు వినిపిస్తున్నాడు. అది మొదటి
పద్యాన్ని మనం చదువుకున్నాం, దాని వివరణ మిగతాది రేపు మనం కొనసాగించుకుందాం. మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. నీరాజనం సమర్పయామి. హర నమ పార్వతీపతయే హర హర మహా. बोले श्री कृष्ण चंद्र भगवान की, भागवत महापुराण की, सद्गुरुनाथ महाराज की, सब संतन की. ओम कुचंड ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. 21వ తారీఖున రుక్మిణి కళ్యాణము ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. వాటికి కావలసిన ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నాయి. మీ ఇంట్లో మీ ఇంటి పక్కల మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెళ్లి కావాల్సిన కన్యలు అలాగే బాబులు అబ్బాయిలు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆ రోజు కళ్యాణంలో సంకల్పం చెప్పించుకోవడానికి ఇక్కడ కూర్చోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఇదే వేదిక పైన నిర్వహించబోతున్నాము. పరమ పవిత్రమైన ఈ రుక్మిణి కళ్యాణ గాథని మనం భాగవతం ప్రవచనం రూపంలో చెప్పుకుంటున్నా ఇక్కడికి ప్రత్యక్షంగా వచ్చిన మీ అందరికీ ఎంత శుభం కలుగుతుందో, మీ ద్వారా ఈ పొందినటువంటి అనుభూతిని ఇతరులకి మనం పంచాలి అని అంటే ఆ రోజున కళ్యాణంలో వాళ్ళందరూ పాల్గొనే విధంగా ఒక్కొక్కళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు 10 మందిని తేగలిగినా ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండా మీ అందరిపైన ఉంటుంది. ఆ కళ్యాణము ఈ ప్రాంగణం అంతా నిండిపోయి అంగరంగ వైభవంగా మనం ఆ జగన్మోహనాకారుడైన కృష్ణుడికి రుక్మిణీదేవికి మనం కళ్యాణం నిర్వహించుకొని వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుదాం. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా ఎవరైనా సంకల్పం చెప్పించుకొని కళ్యాణంలో కూర్చునే వాళ్ళు ఉంటే మా నీరజమ్మ గారు, ఆమెని మీరు సంప్రదించి మీరు పేర్లు ఇచ్చి రాయించుకోవచ్చు. హరి ఓం తత్సత్.